ఇక తెలంగాణ విషయంకి వస్తే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే బారులు తీసినటువంటి ఓటర్లు అన్నటువంటి సమాచారం ఇస్తున్నాం. అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 5 జిల్లాలకు సంబంధించిన సమాచారం కూడా మీకు ఇస్తా. ఆదిలాబాద్ 31.5151%, అలాగే భువనగిరి 27.97%, చేవెళ్ళ 20.35%. అత్యంత బాధాకరమైనటువంటి సిగ్గుపడాల్సినటువంటి అంశం ఒకే ఒకటి ఉన్నది, హైదరాబాదుకు సంబంధించి అలాగే సికింద్రాబాదుకు సంబంధించి. యూనో ఎంతమంది ఇవాళ ఉత్సాహంగా ఓటు వేశారు అన్నటువంటి సమాచారం ఇస్తా. ఇది 11 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం, అధీకృతమైనటువంటి సమాచారం. హైదరాబాద్ 10.7%. సిగ్గుపడాలా? ఎలా ఆలోచించాలి? మరొకటి సికింద్రాబాద్, హైదరాబాదుకు సంబంధించి 10.70% అయితే సికింద్రాబాద్ నియోజకవర్గం కొంత మెరుగ్గా కనిపిస్తోంది, 15.77%. ఎక్కడున్నాం మనం? ఎలా బతుకుతున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? గుండెలు పగిలే సమస్యలుండి రోజు కన్నీరు పెడుతున్నారు, కానీ మీ కన్నీరును మీరు తుడిచేసుకునే ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఓటును మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది అత్యంత హేయమైనటువంటి విషయం. అలాగే దీనికి సంబంధించి మా కరస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. అలాగే వాసు కూడా కరస్పాండెంట్, ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుందాం. వాసు గారు నమస్తే. నేను 2 అంశాలను చాలా ప్రధానంగా ప్రస్తుతించా. విశ్వనగరంగా భావించేటటువంటి హైదరాబాద్ నగర ఓటర్ల యొక్క బాధ్యత మనం చూస్తున్నప్పుడు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది. ఎక్కడున్నారు ఈ విద్యావేత్తలంతా? ఎక్కడున్నారు మేధావులంతా? ఎక్కడున్నారు ఈ విశ్వనగరంలో బ్రతుకుతున్న జనమంతా? గ్రామాల్లో చూస్తే ఓటింగ్ శాతం అధికంగా ఉంటే, విశ్వనగరం అని చెప్పుకునేటటువంటి ఈ రాజధాని నగరంలో ఓట్ల శాతం చూస్తున్నప్పుడు, పోలవుతున్నటువంటి ఓట్ల శాతం చూస్తున్నప్పుడు ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ డోంట్ నో వాట్ టు కామెంట్. వాసు గారు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తాజా సమాచారం ఏంటి? రాజేంద్ర గారు, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఎలక్షన్ ఈసీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ని విడుదల చేస్తూ ఉంటుంది. 9 గంటలకు, అంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు అయిన పోలింగ్ శాతాన్ని ఈసీ విడుదల చేసింది. 9.51 ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాలు, అట్లాగే ఒక కంటోన్మెంట్కి సంబంధించి 9.51 ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. 11 గంటలకు 24.31% నమోదైంది. ఓవరాల్గా ఈ పర్సంటేజ్లకు సంబంధించి మనం పరిశీలిస్తే చాలా నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతుంది. 24.31 అనేది చాలా పెద్ద ఎత్తున నమోదైనట్టుగా మనం భావించాలి. ఇటు హైదరాబాద్కు సంబంధించి మీరు అన్నట్లుగా మొదటి నుంచి కూడా హైదరాబాద్లో ఈ ప్రాబ్లం ఉంది. లో ఓటింగ్ శాతం నమోదు కావటము, అట్లాగే చాలామంది కూడా ఓటింగ్ పాల్గొనేందుకు రాకపోవటము, పోలింగ్ కేంద్రాలకు రాకపోవటము, ఇదంతా కూడా హైదరాబాద్లో మొదటి నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనేకమైనటువంటి ప్రచార కార్యక్రమాలు కానీ, ప్రసార మాధ్యమాల్లో విస్తృతమైన కవరేజీలు కానీ హైదరాబాద్లో చాలా క్యాంపెయినింగ్ చేశారు ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు. ఈసీకి మెయిన్ సవాలు ఈ హైదరాబాద్లో నమోదయ్యే ఓటింగ్ పర్సంటేజ్ గురించే. ఇక్కడ దాదాపుకు 1,30,00,000 మందికి సంబంధించిన జనాభా ఉన్నా కూడా ఇక్కడ అత్యధిక, అంటే ఇప్పుడు మనం 39 లక్షల మంది ఓన్లీ మేడ్చల్ సంబంధించిన ఓటర్లు ఉన్నారు. అట్లాగే చేవెళ్లలో 29, అంటే 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈ రకంగా దాదాపుగా 1 కోటి మంది దాకా ఓటర్లు ఉన్న హైదరాబాద్ విశ్వనగరంలో ఇట్లాంటి లో పర్సంటేజ్ కావటం అనేది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈసీ కూడా చాలా ప్రచారం చేసినా కూడా ఎందుకో మొదటి నుంచి ఉన్న అనాసక్తతే, అంటే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చి క్యూలో నిలబడి ఓటు వేసే ఏదైతే అన్ఇంట్రెస్ట్ ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నది. ఈసీ
ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా Yes, Mr. Vasu. పెరగట్లేదు. గత అసెంబ్లీ వాసు ఒక్క విషయం, మీరు చూయిస్తున్నటువంటి దృశ్యాల్లో వృద్ధ మహిళలు, ముఖ్యంగా మహిళలు ఓట్లేస్తున్నారు. ఆ అమ్మనో అమ్మమ్మనో చూసినప్పుడు మనకు నిజంగా యువకులకు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు బాధ ఏదా, సిగ్గేదా? అరే వాళ్ళు ఓటేస్తున్నారు కదా, ఓపికన్న వాళ్ళు మనం ఎందుకు వేయకూడదు, ఎందుకు వేయాలి అన్నటువంటి విచక్షణ వాళ్ళల్లో లేకపోవటం అనేది బాధాకరంగా ఉండదా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏమైనా పెరుగుతుందా ఓటింగ్ శాతం? క్యూలు ఏమైనా కనపడుతున్నాయా? ఉత్సాహంగా వస్తున్న వాళ్ళు ఎక్కడైనా మీకు ఎదురుపడుతున్నారా? అదే సార్, మెయిన్గా హైదరాబాద్కు సంబంధించి స్లమ్స్ ఉన్న ఏరియాలు కానీ, బస్తీలు ఉన్న ఏరియాలు కానీ, అట్లాగే కాలనీస్లో ఉన్న ఏరియాలు కానీ పెద్ద ఎత్తున క్యూలు ఉన్నాయి. కానీ మనం చూస్తున్నటువంటి ఓల్డ్ సిటీ కానీ, అట్లాగే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి ఇట్లాంటి హై ప్రొఫైల్కి సంబంధించిన ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఈ లో ఓటింగ్ అనేది కనపడతా ఉంది. అక్కడ క్యూలు అంతగా కనబడట్లేదు, అక్కడ పోలింగ్ కేంద్రాలకు కూడా అంత సందడి కనబడట్లేదు. మెయిన్గా ఇక్కడ ఏదైతే మనం అనుకున్న ఈ మధ్యతరగతి కానీ, దిగువ మధ్యతరగతికి సంబంధించిన ప్రాంతాల్లో ఓటింగ్ బాగా జరుగుతుంది. అది మరి ఒక దీనికి సంబంధించి లో ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుందనే ఈసీ 1 అవర్ ఎక్స్ట్రా టైంని కూడా పెంచారు. అది ఎండ కారణం కావచ్చు, లేకపోతే లో ఓటింగ్కి సంబంధించిన కారణం కూడా కావచ్చు. 7 గంటల నుంచి 5 గంటలు జరగాల్సిన పోలింగ్ని 7 గంటల నుంచి 6 గంటల వరకు ఈసీ పొడిగించింది. ఇది ఒక గంట అదనంగా పొడిగించడం వల్ల పర్సంటేజ్ ఏమైనా పెరుగుద్దా లేదా చూడాలి. ఇప్పటి వరకైతే చాలా తక్కువ పర్సంటేజ్ కనిపిస్తున్నది. అది ఏ రకంగా పెరుగుతుందనేది మనము 6 వరకు ఆ పర్సంటేజ్ పోలవుతో తెలుస్తుందండి. ఎస్ వాసు, మీరు అన్నట్టుగా ఇవాళ ఎన్నికల సంఘానికి సంబంధించి ఈసీ అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు, ప్రచారం చేశారు, అలాగే ఏర్పాట్లు చేశారు అన్నటువంటి సమాచారం. దాన్ని మించింది ఏంటి అనంటే, ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేయాలి అన్నటువంటిది ఒకరు గుర్తు చేయాల్సిన పరిస్థితి లేదు, అలాగే మరొకరు మోటివేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే, ఓటు వేయకపోతే, అలాగే సరైన అభ్యర్థిని ఎన్నుకోకపోతే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? ఒక్క పూట మీరు ఒక లిక్కర్ బాటిల్కు లొంగిపోతే, మీరు తాగినటువంటి మద్యం ఏదైతే ఉన్నదో, ఒక్కసారి నిజాన్ని ఆలోచిస్తే, మనసు పెట్టి ఆలోచిస్తే, బాధ్యతగా ప్రేమగా మనం ఆలోచించగలిగితే, మీరు తాగినటువంటి మద్యం మీ పిల్లలకు మీరు తాగించినటువంటి విషంతో సమానం. ఖచ్చితంగా దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి అని ఓటర్లు గమనించాలి. ఎస్ వాసు, మళ్ళీ విల్ కమ్ బ్యాక్ అగైన్. అలాగే లిఖిత మా కరస్పాండెంట్, ఆమె కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం, మీకున్న సమాచారం ఏంటమ్మా, మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ పరిధిలోనైతే సెలబ్రిటీస్, సినీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వచ్చి వారి ఓటును వినియోగించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును తప్పకుండా వినియోగించుకోవాలి. ఓటు వేయని వాడికి ప్రశ్నించే యొక్క అర్హత లేదు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే వాటి గురించి నాయకుల దగ్గరికి వెళ్లి మాట్లాడే అర్హత కూడా లేదంటూ మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ పార్టీ ఏ వర్గం అనేది కాదు, కేవలం ఓటు మాత్రం వినియోగించుకోవాలి అంటూ కూడా చాలా వరకు సినీ సెలబ్రిటీలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కొంతవరకు ఓటింగ్ అనేది చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఉదయం 7 గంటలకి ఈ యొక్క ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికే దాదాపు 1 అవుతున్నా కానీ ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇంకా నెమ్మదిగానే సాగుతుంది. అంతేకాకుండా కొంతమంది ఎండలకు భయపడో లేకపోతే వర్షం వస్తుందని భయపడో ఇక్కడ సిటీలో చూసుకున్నట్లయితే చాలా వరకు ఓటింగ్ తక్కువ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లెటూర్లలో ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా నడుస్తుందనే విషయం అయితే క్లియర్ కట్ గా తెలుస్తోంది. అంతేకాకుండా చాలా వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఈసీ ఎన్నో ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఓటర్లను ఆకర్షించే విధంగా, అలాగే వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వృద్ధులు చాలా మంది వచ్చి ఓట్లు వేస్తున్నారు. వారికి కారు దిగలేని పరిస్థితి, నడవలేని వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వీల్ చైర్స్ ని కావచ్చు, వాలంటీర్స్ ని కావచ్చు ఏర్పాటు చేయడంతో పాటు లోపల మెడికల్ ఫెసిలిటీస్ ని కూడా కొంతమంది ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఒకవేళ డిహైడ్రేట్ అయ్యి కింద పడిపోయే పరిస్థితి ఉంటే వారిని కూడా వెంటనే
వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చిన్నారులను తీసుకొచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వారికి కూడా లైన్ లో నిలబడినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆ చిన్నారులను కూడా టేక్ కేర్ చేసేందుకు కూడా కొంతమంది వాలంటీర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే నడవలేని వారు ఎవరైతే ఉంటారో, కొంతవరకు ఆరోగ్యం సరిగ్గా లేని వారు, పోలింగ్ కేంద్రాలకు రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి కూడా వెళ్లి వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇంతకు ముందే జీవిత రాజశేఖర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి ఓటును కూడా వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం క్లియర్ గా చూడవచ్చు, వారి ఓటును వినియోగించుకొని ఇప్పుడే బయటికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జీవిత అలాగే రాజశేఖర్ ఇద్దరు కూడా వారి యొక్క ఓటునైతే వినియోగించుకున్నారు. ఇక్కడ మనము చూడొచ్చు వారి యొక్క ఓటును వినియోగించుకున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలంటూ కూడా ఓ సమాచారాన్ని అయితే వాళ్ళు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం లిఖిత, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేశారు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి. అలాగే సినిమా నటులు చాలా మంది లైవ్ షోలు కూడా చేసినటువంటి ఆ ప్రయత్నం కూడా అభినందిద్దాం. బట్ స్పందన చూసినప్పుడు వన్ ఆఫ్ ది యంగ్ జర్నలిస్ట్గా మిమ్మల్ని ఒకే ఒక విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. ఇక్కడ హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నటువంటి స్టేడియంకి వెళ్ళండి. ఎన్ని వేల మంది అక్కడ కిక్కిరిసి నెట్టుకుంటూ కొట్టుకుంటూ అలా పడుకుంటూ లేచుకుంటూ ఎంత ఉత్సాహంగా ఒక క్రికెట్ మ్యాచ్కి వెళతారు. దాన్ని నేను తప్పు పట్టట్లా, చూడాల్సిందే మ్యాచ్లు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఈ మ్యాచ్కి మీరు వెళ్ళాలి అని అంటే సరైనటువంటి పాలన ఉండాలి. పాలన అనంటే లా అండ్ ఆర్డర్ ఉండాలి, అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలి, అలాగే మీకు ఆ ఏర్పాట్లు చేయగలిగేటటువంటి ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగం అంటే ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మీరే, ఆ ప్రభుత్వాన్ని నిర్దేశించేది మీరే, ఆ ప్రభుత్వాన్ని నడిపించాల్సింది మీరే. ఆ నడిపించడంలో విధానం ఉన్నది ఒకటి ఎన్నికల సందర్భంగా ఓటు వేయటం. మీరు వేసే ఓటు మీకు వచ్చేటటువంటి ఒక ప్రయోజనంగా భావించాలి, అభివృద్ధికి సంకేతంగా భావించాలి. అలాగే మీరు ఒక ట్రాన్స్పోర్ట్ని ఉపయోగిస్తున్నప్పుడు బస్సుల్లో వెళ్ళాలనంటే ప్రభుత్వమే కదా మీకు బస్సులు ఇవ్వాల్సింది, ఆ ప్రభుత్వాన్ని కదా మీరు ఎన్నుకోవాల్సింది. మరి వర్షం వచ్చినా, ఎండ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా సినిమా కోసమో, వినోదం కోసమో, లేకపోతే క్రికెట్ మ్యాచ్ కోసమో ఇవాళ బారులు తీరుస్తున్నటువంటి జనం ఓటు హక్కును వినియోగించుకోకపోతే మీ పిల్లలకు మీరు విషం పెట్టి చంపుతున్నటువంటి వాస్తవమని గ్రహించమని ఘాటుగా చెప్తున్నా సరే, ఇంకా ఓటింగ్ శాతం పెరగకపోతే మాత్రం మనం మనుషుల మధ్య ఉన్నామనే భావన నాకు కలిగే అవకాశం లేదు. కొంచెం బాధగా ఉంది ఇలా మాట్లాడడానికి. మనం అడవిలో ఉన్నామా, జనంలో ఉన్నామా, ఆ జనానికి సంస్కారం ఉందా లేదా అన్నటువంటిది, బాధ్యత ఉందా లేదా అన్నటువంటిది ప్రధానంగా మరీ నొక్కి చెప్తూ, గుర్తు చేస్తూ, బాధ్యతను తెలియజేస్తూ ఓటు వేయమంటున్నా. అలాగే రాజశేఖరాచారి మా కరస్పాండెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా తీసుకుందాము. ఎలా ఉంది మీరున్న ప్రాంతంలో ఓటింగు సరళి, పద్ధతి, ఏర్పాట్లు? థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మనము ప్రస్తుతం మార్నింగ్ నుంచి రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో మనం పోలింగ్ సరళిని చూస్తున్నాము. ఒకటి మల్కాజ్గిరి, మరొకటి చేవెళ్ళ. మల్కాజ్గిరి సంబంధించిన ఎల్బీ నగర్లో మనం ఉదయం అక్కడ లైవ్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఓటర్లు మాత్రం చాలా మందకోడిగా వస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడైతే చాలా రోజుల నుంచి ఒక ప్రచారం జరుగుతుంది, పట్టణ ప్రాంతాలలో మాత్రం ఓటింగ్ సరళి చాలా మందకోడిగా ఉంటుంది, దానికంటే బెటర్గా గ్రామాలలోనే ఉంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో వస్తున్న ఒక వాక్కు. కానీ అదే నిజం చేస్తూ కూడా నేడు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వీరందరికీ కూడా ప్రభుత్వం వేతనంతో కూడినటువంటి హాలిడే ప్రకటించినప్పటికీ కూడా పట్టణ ప్రాంతాలలో మాత్రం ఓటర్లు బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. పాత బస్తీలో మాత్రం ఇప్పటికీ 1 గంట కావస్తున్నా కానీ 8% మాత్రమే పోలింగ్ అయ్యింది ఇప్పటి వరకు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం 24.78 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పోలింగ్ అయినట్టు పోలింగ్ శాతం తెలుస్తుంది. ఓన్లీ పాత బస్తీలో మాత్రం 8% అయిందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది పాత బస్తీలో కూడా ఓట్లు వేయడానికి మాత్రం ముందుకు రావట్లేదని చెప్పేసి.
ఎందుకంటే మార్నింగ్ మనం చూసాము ఎల్బీ నగర్లో కొంతమంది సిటిజన్లు చెప్పడం జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో కొత్తగా ఓట్లు నమోదు చేసుకుంటున్నటువంటి యువత కూడా ఎవరైతే ఉన్నారో వారికి తల్లిదండ్రులు కావచ్చు, చదువుకున్న విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు వారికి మార్గదర్శకంగా ఉండాలి. ఓట్లు మాత్రం ఉపయోగించుకోవాలి. ఓటు ఉపయోగించుకుంటే మాత్రం మనం సంఘంలో లేనట్టే, ప్రజల మధ్యలో లేనట్టే, ప్రజాస్వామ్యంలో లేనట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం చూస్తూ ఉంటే నిజంగా ఇంత దారుణంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ సరళి ఉందా అని నిజంగా అనిపిస్తుంది. మీరన్నట్లే చాలా మందికి మనకు ఒక సందర్భంలో మనకు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న మేధావులు ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఓటింగ్కు భయపడి ఎందుకు రావట్లం లేదు, కారణాలు కూడా ప్రభుత్వం పర్యవేక్షించాలి, అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అంతేకాదు ప్రభుత్వం తరపున కూడా ఒక కఠినమైన చర్యలు కూడా తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఓటు అనేది మానవుకు సంబంధించినటువంటి అద్భుతమైన హక్కు. మనము మన ఫ్యూచర్ నిర్ణయించుకునే భావితరాలకు సంబంధించినట్టు అంబేద్కర్ కల్పించినట్టు ఒక అద్భుతమైన హక్కు. దాన్ని మనం ఉపయోగించుకుంటేనే మన ఫ్యూచర్ మనం లిఖించినట్టుగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకునేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఓటు వేయకపోతే మాత్రం కంపల్సరీ వాళ్లకు నెక్స్ట్ టైం కూడా ఓటు వేసే హక్కు వాళ్ళకు కల్పించకూడదు, వాళ్ళ ఓటు హక్కును కూడా రద్దు చేయాలని చెప్పేసి మరికొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా చెప్తున్నటువంటి సందర్భం. మరికొంతమంది ఓటు కొత్తగా ఉపయోగించుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని సందర్భాలు మనకు చెప్పడం జరిగింది. ఓటు వేసే విధానం నాకు చాలా నచ్చింది, చాలా బాగా అనిపించింది, ఎంతో లేటుగా అవుతుందని చెప్పేసి అనుకున్నాను, కానీ పోయిన 5 నిమిషాలు నేను ఓటు వేశానని చెప్పేసి అన్నారు. సో ఇదే పద్ధతి అలాంటి యువతలో ఉండాలి అంటే అలాంటి సదుపాయాలు కావచ్చు, అలాంటి సౌకర్యాలు కావచ్చు ప్రభుత్వం కల్పించాలి, ప్రభుత్వం ప్రోత్సహించాలి. దానితో పాటు ఇప్పుడు కొత్తగా మొలకెత్తున్న యువతలో మొలకెత్తున్నటువంటి ఆ యొక్క ఓటు వేయాలనే భావన ఏదైతే ఉందో అటు పెద్దవారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, చదువుకున్న విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాంటి యూత్కు, అలాంటి స్టూడెంట్స్కి ఓటుకు కొత్తగా వచ్చిన వారికి ప్రోత్సహిస్తే తప్ప ఈ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉండకపోదు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము సిటీలో, ఓల్డ్ సిటీలో మాత్రం ఈసారి ఇంకా చాలా ఘోరంగా ఇప్పటికీ 8% అనేది దాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఓటింగ్ శాతం పెరిగితేనే ప్రజల భవిష్యత్తు కూడా ఒక మెరుగుపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఓటింగ్ పెంచుకునే విధానం కూడా ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి సీనియర్ సిటిజన్ కావచ్చు, ఓటర్లు కూడా చాలా మంది చెప్తున్నారు. అలాగే ఓటర్లు వేయాలంటే కూడా దానికి తగినటువంటి సౌకర్యాలు కూడా ఆ పోలింగ్ బూత్లో కావచ్చు, పోలింగ్ సెంటర్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభుత్వం కల్పించాలి. ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా కల్పిస్తేనే అవి చూసి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. రాజశేఖర్, ఒక జర్నలిస్టుగా, ఒక పౌర సమాజంలో సభ్యుడిగా మీకున్నటువంటి ఆలోచన, తీరు, బాధ్యత రెండు కనపడుతున్నాయి. బట్ మీలాంటి యువకులు ఇవాళ ఎన్నికల సందర్భంగా వాళ్ళు బాధ్యతగా ఓటేస్తే బాగుండు అన్నటువంటి మీ ఆశావహ దృక్పథం కూడా నేను ప్రోత్సహిస్తున్నా, అభినందిస్తున్నా. మరొక విషయం, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాయకురాలు కొంత హల్చల్ చేసినట్టు, అలాగే అక్కడ ఆ హల్చల్ వల్ల వచ్చినటువంటి హడావిడిలో ఆమె మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలన్నటువంటి కంప్లైంట్స్ కూడా సిద్ధపడుతున్న వాతావరణం కనపడుతోంది. ఏంటి అక్కడ జరిగినటువంటి అంశం ఏంటి, ఓవర్ యాక్షన్ ఏంటి, అలాగే జరగబోయే విషయం ఏంటి? వాసు గారు, లైవ్లో చెప్పలేము, కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇప్పుడు ఈసీ ఆఫీస్లో. ఓటు వేసే కేంద్రాల్లో ఓటింగ్ వేయడానికి వస్తుంటారు. ఆ సందర్భంలో ఆమె ఏం చేశారంటే హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు వేసే మహిళలు ఎవరైతే ఉన్నారో, ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చెక్ చేయడం జరిగింది. ఓటు కార్డు తీసుకొని వాళ్ళని చెక్ చేయడం జరిగింది. వాళ్ళైనా కాదని కన్ఫర్మ్ చేసుకునే సందర్భంలో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంది. కొన్ని సందర్భాల్లో ఒక 10 మందిని చెక్ చేస్తే అందులో 2 కాదని తెలియడంతో కూడా ఆమె కూడా ఈసీకి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన సిబ్బంది కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఓట్లలో ఉన్న ఓటు లిస్టులో ఉన్నటువంటి ఆ స్లిప్లో ఉన్నటువంటి ఏజ్ ఒకలా ఉంది, ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఏజ్ మరొకలా ఉంది. కాబట్టి ఈ రెండు టాలీ కాలేదు. మీరంతా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని కూడా ఆమె నిలదీయడం అడిగింది. నేను కూడా మీపై కంప్లైంట్ చేస్తానని చెప్పేసి ఆమె గట్టిగా కంప్లైంట్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న ఆఫీసర్లు అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో ఈ ఎలక్షన్ ప్రారంభమయ్యే ముందే ఆల్రెడీ దాదాపు 4 నుంచి 5 లక్షల ఏవైతే ఓట్లు అంటే దొంగ ఓట్లు ఉన్నాయో ఆమె తీసేయడం కూడా జరిగింది. అలా తీసేసిన తర్వాత కూడా మరికొన్ని ఓట్లు ఇలా వస్తున్న ఉద్దేశంతో ఆమె చెక్ చేయడం జరిగింది ఒక ప్రాంతంలో. అది కూడా కొన్ని నిజమని తెలిసింది కాబట్టి వాళ్ళు అక్కడున్న లోకల్గా ఉన్నటువంటి వేరే వర్గం వాళ్ళు కూడా ఆమెపై కూడా అంటే మాటల యుద్ధం కూడా చేయడం జరిగింది. మాటల యుద్ధంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. దానికి అక్కడ ఉన్న అధికారులు స్పందించారు.
కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈసీ ఎవరైతే ఉన్నారో ఈసీ మెంబర్స్ ఈసీకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో పోలింగ్ బూత్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో మరింత కఠినమైన చర్యలు తీసుకుంటేనే తప్ప ఇలాంటి ఓట్లు పడకుండా ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్య ఓటు హక్కు అనేది చాలా అందరి బాధ్యత కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే పద్ధతిలో అధికారులు కానీ అందరూ ప్రవర్తించాలి, వాటిని చెక్ చేయాలని చెప్పేసి మాధవులు అయితే చెప్పడం జరిగింది. రాజేంద్రజీ, అలాగే మరొక విషయం కూడా ఉంది రాజశేఖర్. తెలంగాణ ఎన్నికల సందర్భంగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ఇక్కడ కనపడట్లా. ఎందుకనంటే అసెంబ్లీ ఎన్నికలలో కోట్లాది ధనం, సో ఆ కోట్లాది ధనం పంచబట్టే ఉత్సాహంగా ఓట్లు వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాత్రం హడావిడి డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మాత్రం అంత ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు అని మనం అంతా అనుకుంటూ ఉంటాం. అదే కారణమా ఓటర్లు రాకపోవడానికి? అసెంబ్లీలో కనపడినటువంటి ఉత్సాహం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కనపడపోవడానికి కారణం, ప్రత్యేక కారణం ఏమై ఉంటుంది? తప్పకుండా మీరు చెప్పింది కూడా రాజేంద్ర గారు, మీరు చెప్పింది కూడా అది కూడా ఒక కారణం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు వచ్చే కొద్ది మాత్రం అసెంబ్లీ ఎన్నికల విషయంలోకి వచ్చే ఇది మన ఓట్లు, మన ప్రాంతం ఓట్లు, మన సంబంధించిన నాయకులు, మన వాళ్ళు అని చెప్పేసి, అలాగే ఓట్లు వేసే సందర్భంలో కూడా తాయిలాలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో అభ్యర్థులకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు లభించే అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగానే వాళ్ళకు వచ్చే తాయిలాల వచ్చిన విషయంలో కూడా వాళ్ళు ఎక్కువ స్పందించే అవకాశం ఉంటుంది, ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు ఓటింగ్లో కావచ్చు, ఎలక్షన్లో కావచ్చు. కాబట్టి వాళ్ళకు ప్రత్యక్షంగా తాయిలాలు లభిస్తాయి కాబట్టి, ప్రత్యక్షంగా వాళ్ళకు ఉపయోగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ఓటు ఎన్నికలు అని చెప్పేసి వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అది పూర్తి విభిన్నంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ఇవి మన రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, మన ప్రభుత్వానివి కావు, అది ఏవో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్నికలు. అక్కడ ఎవరొస్తే మనకేంటి అనే ఒక విషయం కూడా, ఒక ఆలోచన కూడా ఓటర్లో చాలా మందికి ఉంది. ఎందుకంటే కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రెండు కూడా మన దేశానికి సంబంధించిన ఎన్నికలు, మనకు సంబంధించిన ఎన్నికలు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఎన్నికలు, మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. కానీ ఈ రెండు సందర్భాల్లో సగటు ఓటర్లు అనుకోవడం లేదు, కార్యకర్తలతో సహా. అక్కడనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికలు వచ్చేసరికి ఇవి మనవి, సెంట్రల్ ఎలక్షన్లు వచ్చేసరికి ఇవి మనవి కావు, ఎవరు గెలిస్తే మనకేంటి, మనకు అవసరం లేదు. ఇది కూడా ఒక కారణమే వాళ్ళు ఓటు వచ్చి వేయకపోవడానికి కారణం. సిటీలో, పల్లె ప్రాంతాల్లో మాత్రం ఇది కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇవి కేంద్రం ఓట్లు ఎవరైనా, ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ఏమని ఉంటుందంటే చిన్న ఓటు పెద్ద ఓటు అనే ఒక భేదభావం ఉంటుంది. చిన్న ఓటు అంటే రాష్ట్రానికి, పెద్ద ఓటు అంటే కేంద్రానికి ఉంటుంది. సో కేంద్రంలో కూడా పల్లెల్లో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం పట్టణాల్లో లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు గెలిస్తే మనకేందని చెప్పి చదువుకున్న మేధావులు పట్టణాల్లో ఆలోచిస్తున్న పరిస్థితి. అందుకు కారణమే, అదే ఒక కారణం ఇక్కడ పట్టణాల్లో వాళ్ళు ఓటు వేయకపోవడానికి. ఇంకొకటి తాయిలాల విషయాలకు వచ్చేసరికి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ కేంద్రం ఉంటుంది. ఎంపీ అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో పంపకాలు కావచ్చు, తాయిలాలు కావచ్చు ఉండవు. కాబట్టి మనకేం లేవు, మనకు అవసరం ఏముంది అనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ కు అసెంబ్లీకి పార్లమెంట్కి ఉన్న తేడా కూడా ఇదే ఉంటుంది. రాజేంద్ర, ఎస్ రాజశేఖర్, మీలో ఒక మంచి టీచర్ కూడా ఉన్నట్టున్నాడు. ఫైన్, ఇలాంటి జర్నలిజాన్ని కొనసాగించండి, మరి విలువైన సమాచారాన్ని కూడా ఇస్తూ ఉండండి. మరొక విషయం, లిఖిత, నేను ఇందాకే అన్నా, ఒక యంగ్ జర్నలిస్ట్గా మీకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ఎన్నికల సందర్భంగా 18-19 ఏళ్ల వయసు కలిగినటువంటి యువ ఓటర్లు 9 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. అలాగే సిటీలో ఎంతమంది ఉన్నారు అన్నది అప్రస్తుతం. కానీ అక్కడ పాల్గొంటున్నటువంటి వాళ్ళల్లో మహిళల శాతం ఎక్కువ కనపడుతోంది, సెలబ్రిటీలు మాత్రమే కనపడుతున్నారు. అలాగే యువకులు కూడా ఉత్సాహంతో ఓటు వేస్తున్న వాతావరణం కనపడుతోందా లిఖిత? చాలా వరకు ఇక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే సినీ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ రావడం, వారి యొక్క ఓటును వినియోగించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. లేకపోతే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చాలా స్పష్టంగా వివరిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, చాలా మంది మహిళలు, వారి పరిస్థితి అసలు ఏమాత్రం బాగా లేకపోయినా కానీ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మాలాంటి వాళ్ళు ఓటు వేస్తే గానీ
కానీ ఇతర అంటే చిన్నారులు ఇంకెవరైతే ఉన్నారు ఇప్పుడు యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారు ఓట్ల కోసం రారు అనే ఉద్దేశంతో మేము వస్తున్నాము, మేము వారికి స్ఫూర్తిగా నిలవాలి అని చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇక్కడ యంగ్ ఓటర్స్ సంఖ్య అనేది చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవాలి. మీరు అన్నట్టుగా క్రికెట్ మ్యాచ్ల కోసం కావచ్చు, సినిమా టికెట్ల కోసం కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఏ మాత్రము కూడా ఓటింగ్ జరుగుతుందా, అసలు ఏదో ఖాళీగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే విధంగానైతే ఉంది. చాలా వరకు ఈ యువ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారు అసలు పోలింగ్ బూత్లకు రావడానికి కానీ ఇక్కడ వచ్చి ఆ యొక్క సేవను ఏవైతే వాళ్ళ ఓటును వినియోగించుకునే ప్రయత్నం కానీ చేయట్లేదని అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. హైదరాబాద్ నగరంలో మెయిన్ గా ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లోనైతే చాలా వరకు ఈ ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంది. అందులో మెయిన్ గా ఈ యువ ఓటర్ల శాతం అయితే ఇంకా తక్కువగా ఉందని అయితే ఇక్కడ పరిస్థితిని చూస్తే అయితే అర్థమవుతుంది. ఇది ఇందులో మార్పు రావాలనంటే ఒక జర్నలిస్ట్గా నాకు ఒక అభిప్రాయం ఉంది. హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్ అనేది మీరు అందరూ ఆలోచిద్దరు. కానీ ఎక్కడైతే ఓట్ల శాతం దారుణంగా పడిపోయిందో అక్కడ మినిమంలో మినిమం రిసోర్సెస్ అన్నీ అంటే వ్యవస్థాగతమైనటువంటి వాటర్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, అలాగే పారిశుధ్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కట్ చేస్తే ఆ ప్రాంత వాసులకు కొంత బాధ్యత పెరుగుతుంది అన్నది వాస్తవం. ఇట్ హ్యాస్ టు బి థింక్ అండ్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ద ప్రాపర్ యాక్షన్ బై ద కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ ఆర్ ఎనీబడి హూ ఆర్ కన్సర్న్డ్ విత్ దట్. ఎనీహౌ మీ ముగ్గురికి మీరు ఇచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే తెలంగాణ రాజకీయం మొత్తం మనం గమనిస్తున్నప్పుడు చాలా విచిత్రమైనటువంటి పోలింగ్ శాతం కనపడుతోంది. హైదరాబాద్ నగరంలో ఓట్ల శాతం చూస్తే ఇప్పుడే విన్నారు, అత్యల్పమైనటువంటిది హైదరాబాద్. మొత్తం రాష్ట్రం మొత్తం గమనిస్తే అత్యధికమైనది ఏదో చెప్పనా, జహీరాబాద్. అది ఎక్కడుందో మీకు తెలియని కూడా తెలియదు. అలాంటి ప్రాంతం, పెద్దగా వినపడినటువంటి నియోజకవర్గం, కానీ అక్కడ మొత్తం 11 గంటల వరకు, జస్ట్ ఐఎమ్ అగైన్ రిమైండింగ్, జహీరాబాద్లో 31.83% పోలింగ్ అయింది 11 గంటలకి. దాని తర్వాత ఆదిలాబాద్ మళ్ళీ ఎక్కడో విసిరేసినట్టుండే జిల్లా తెలంగాణ ప్రాంతంలో. అక్కడ ఆదివాసీలు ఎక్కువ ఉంటారు అని చెప్పుకునేటటువంటి వాస్తవం. మరి ఇక్కడ ఉన్నటువంటి నగరంలో, విశ్వనగరంలో ఉన్నటువంటి విద్యార్థికులు కూడా ఈ జహీరాబాద్ కావచ్చు లేదా ఆదిలాబాద్ కావచ్చు అక్కడ లేరే. మరి మీకంటే మిన్నగా ఓటింగ్ వేస్తున్నారే. మరి వాళ్ళ బాధ్యత చూసినప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, అలాగే అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి వసతులను ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ ప్రాంత వాసులకు ఓటు వేయాలి అన్నటువంటి బాధ్యత లేదా? ఆలోచించండి. మరి ఇక్కడ మనం ఆదిలాబాద్, జహీరాబాద్లో ఇచ్చినటువంటి కనీస వసతులు ప్రభుత్వం దగ్గర నుంచి చూస్తే కొంత బాధాకరమే, కొంత నిర్లక్ష్యం కనపడుతుంది. అక్కడ ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి వివక్షత కూడా కనిపిస్తుంది. ఇక్కడ అందరూ మంత్రులు, విద్యార్థికులు, అలాగే ధనికులు, పారిశ్రామికవేత్తలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇచ్చినటువంటి వసతులు చూసినప్పుడు, ఆ వసతులు అనుభవిస్తున్నా సరే ఓటు వేయని ధోరణి గమనిస్తున్నప్పుడు మరి ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించి వీళ్ళలో ఒక బాధ్యత పెంచాలి అన్నటువంటిది కూడా చూద్దాం. అలాగే తెలంగాణకు సంబంధించి ఆదిలాబాదును నేను రెండో ప్రాంతంగా అత్యధిక శాతం ఓటింగ్ అయిందిగా చెప్తున్నా. మరికొన్ని జిల్లాలను తీసుకుంటే, మరికొన్ని నియోజకవర్గాలను తీసుకుంటే, హైదరాబాదు పక్కనే ఉన్నటువంటి భువనగిరి 27.97%, అలాగే చేవెళ్ళ 20.35%, అలాగే మెహబూబాబాద్ 30.7%. మెహబూబాబాద్ జిల్లా గురించి ఎంత తేలిగ్గా మాట్లాడేవాళ్ళో తెలుసా? తెలంగాణలోనే అత్యధిక శాతం, ద మోస్ట్ లిక్కర్ కన్జ్యూమ్డ్ డిస్ట్రిక్ట్గా మెహబూబాబాద్ అని చెప్పుకునేవాళ్ళు. అలాగే ఇల్లిటరసీ దారుణమైనటువంటి పరిస్థితుల్లో విద్యాధికులు అనేవాళ్ళు ఇక్కడ కనపడరు. విద్య అనేది ఇక్కడ నిర్లక్ష్యం కాబడింది అన్నటువంటి వాస్తవం వార్తల్లో చెప్పుకునేవాళ్ళు. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో అక్కడ చాలా మార్పు వచ్చింది. బట్ ఈ మార్పులో కూడా ఇవాళ
పూర్తి సంకేతం అది. మార్పు వచ్చింది, బాధ్యత పెరిగింది, అక్కడ అభివృద్ధి ఉండబట్టే ఓట్ల శాతం పెరిగింది అని ఒక కోణంలో చెప్పుకుంటే, మరి అభివృద్ధి అద్భుతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఎందుకని లేదు? ఆ కంపారిజన్ ఎలా తీసుకోవాలి? ఈ వాస్తవాన్ని మనం ఎలా విశ్లేషణ చేసుకోవాలి? అత్యద్భుతమైనటువంటి ఒక లైఫ్ స్టైల్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో మాత్రం ఓట్లేయటానికి ముందుకు రావటంలా, ఏ మాత్రం అద్భుతమైన ప్రగతి లేనటువంటి కొన్ని ప్రాంతాలు, మహబూబాబాద్ని తీసుకోండి, 30.7% 11 గంటలకు ఓట్లు నమోదైతే, మరి మెదక్ను కూడా మనం ఉదాహరణగా తీసుకుందాం, 28.32. ఈ మెదక్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, అలాగే చేవెళ్ళ కావచ్చు, అలాగే పక్కనే ఉన్నటువంటి మల్కాజ్గిరి, సిటీలో ఉన్నటువంటి మల్కాజ్గిరి, అక్కడైతే మల్కాజ్గిరిలో కేవలం 15.05%. ఈజ్ ఇట్ నాట్ ద షేమ్ఫుల్ ఆఫ్ దీస్ పీపుల్? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు సిగ్గుపడాలా లేదా? మీరు ఏమనుకున్నా సరే మీరు చేస్తున్నది నేరం, మీ నిర్లక్ష్యం, మీ గొంతు కోసుకునేటటువంటి ఫలితమే వస్తుంది. మీ గొంతు మీరే కోసుకుంటానంటే బీఆర్కే న్యూస్ కాదు, మరొక న్యూస్ కాదు, మరొక ఛానల్ కాదు, మరొక జర్నలిస్ట్ కాదు, అలాగే మరొక విద్యావేత్త కాదు, లేక మరో మోటివేటరు కాదు, మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. కారణం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాదు, మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకునేటటువంటి తత్వాన్ని వదిలేసి ఓటేయకుండా అక్కడ ఎండ ఉంది, ఇక్కడ వర్షం ఉన్నది, అక్కడ గొంతుంది, ఇక్కడ నాకు పనున్నది అనుకునేటటువంటి వాళ్ళు సంఘ విద్రోహకులుగా భావించాలి. ఆ పరిస్థితి రావాలి. అలాగే ఓటు వేయవాడిని తేలిగ్గా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. అసహించుకునేటటువంటి దశ రావాలి. అరే, ఓటు కూడా వేయని వాడు నువ్వే మనిషిరా అన్న ప్రశ్నలు ప్రజల దగ్గర నుంచి పదే పదే ఓటు వేయని వాళ్ళకి రావాలి. ఎవరు క్యాండిడేట్ అనేది కాదు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవడున్నా ఏ పార్టీ ఉన్నా సరే, మీకు ఇష్టం లేకపోతే నాకు ఈ క్యాండిడేట్ ఇష్టమే లేడు అన్నటువంటిది నోటా కూడా ఉన్నది. కాబట్టి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి మళ్ళీ వద్దాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఉత్సాహభరితమైనటువంటిదో లేకపోతే మరొకటో అందరికీ తెలుసు. ఉత్తరాంధ్రను ఉద్ధరించాలి అన్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి కొంతమంది నాయకులు, కాదు మీరు చేసింది మొత్తం మోసం అన్నటువంటిది మరొక పక్షం. వీటన్నిటి మధ్య చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం వార్తల్లో ఎప్పుడు హాట్గా వార్తల్లో ఉండటం అనేది చాలా చాలా విచిత్రమైనటువంటి అంశం. బట్ ఉత్తరాంధ్ర అనగానే చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతం. అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికి కూడా చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళితే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి ఉండదు. ఇప్పటికీ మురుగు కాలువలు ఎక్కిరిస్తుంటాయి. ఇప్పటికీ దుర్గంధంతో కూడినటువంటి మార్కెట్ ప్రదేశాలు ప్రజాస్వామ్యం మీదే, నాయకుల మీదే అసహ్యాన్ని కలిగిస్తుంటాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని మనం గమనించినప్పుడు, దాంతోపాటు అక్కడ జరిగినటువంటి దోపిడీ, బాక్సైట్, ఏ పార్టీ ఏంటి అనేది కాదు, రాజకీయ నాయకులు చేసినటువంటి దోపిడీ గమనించిన తర్వాత ఉత్తరాంధ్రకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, లేదా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ప్రజల మధ్య తీసుకొచ్చినటువంటి అలజడి కావచ్చు, అలాగే రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు, ఉధృతమైన ఒక ఉద్రేకపూరితమైన వాతావరణం సృష్టించినటువంటి సిద్ధాంతం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఉత్తరాంధ్ర చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో. దాని మీద పూర్తి సమాచారం తీసుకుందాం. విజయనగరం నుంచి మా కరస్పాండెంట్ నరసింహులు సిద్ధంగా ఉన్నారు. యా నరసింహులు గారు.
సార్ ఇది ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఓటింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి చెదురుమదురు ఘటనలు కానీ చోటు చేసుకుండా నేటి ఉదయం 7 గంటల నుండి కూడా ఓటింగ్ అయితే జరుగుతుంది. అయితే ఈ గిరిజన ప్రాంతాల్లో సైతం గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రహదారి సౌకర్యం లేకపోయినా డోలీలు కూడా తరలి వచ్చి ఓట్లు వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లాలో 35% ఒంటి గంట వరకు సమాచారం ప్రకారం 35% ఓటింగ్ అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఓటు వేయడానికి గిరిజనులు ఆసక్తిగా చూసి సుదూర ప్రాంతాలకు అంటే తమ ఏదైతే బూతులు ఎక్కడున్నాయో దూరం 2 కిలోమీటర్ల దూరం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పోలింగ్ కేంద్రాలకి నడుచుకుంటూ వచ్చి ఏదైతే తమ ఓటు హక్కును వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా యువత ఏదైతే ప్రధానంగా తమకు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా వచ్చి ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించే పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా విజయనగరం జిల్లాలో చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు 34.37% ఒంటి గంట కడపటి వార్తలు అందేసరికి ఓటింగ్ శాతం అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ప్రశాంతంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా 7 నియోజకవర్గాల్లో కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో ఓటింగ్ అయితే జరుగుతుంది. ఓట్లు వేసేందుకు అయితే ఆసక్తిగా వస్తూ బారులు తీరుతూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. అయితే దీనికి చూసుకోవచ్చు ఈ అభ్యర్థులు ఎవరన్నది కాకుండా 77 మంది అభ్యర్థులు ఉన్నారు. వారందరూ కూడా తమ ఓటు నాయకుని ఎన్నుకోవడానికి అయితే ఓటర్లు ఆసక్తి చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. నరసింహులు గారు, మరొక విషయం, ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్ల శాతం ఎక్కువ ఉంది. ఆ నేపథ్యంలో మహిళా ఓటర్ల యొక్క బారులు తీరినటువంటి ఉత్సాహం ఏదైనా కనపడుతుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళకి? ఎస్ సార్, ఏదైతే మహిళలు అత్యధికంగా విజయనగరం జిల్లాలో కూడా చూసుకుంటే అత్యధికంగా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారంతా పురుషుల కంటే మహిళలు అయితే ఇప్పటికే క్యూలలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఈవీఎంలు మొరాయించినప్పటికీ 1-2 గంటల సమయం వేచి ఉంటూ మహిళలు ఎంతో నిరీక్షణ చేస్తూ వారికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే బారులు తీరుతో వినియోగిస్తూ పరిస్థితి ఉంది. ప్రధానంగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న మహిళా ఓటర్లు కూడా తమ ఓటు హక్కుని తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎంత సమయమైనా తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకైతే క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ఎస్ నరసింహులు, ఇంత సీరియస్ ఎన్నికల సందర్భంగా మీరు 1-2 గంటలు అనగానే కూడా మైండ్ ఎటో వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలుగా మనము గంట అరగంట అన్న పదాలు వినపడగానే మరి ఏదో మనకి తెలియనటువంటి ఒక విషయం మనం వద్దన్న వచ్చి బుర్రలో పడుతుంది. రాజకీయ నాయకుల ధోరణి గమనించాం, మాట్లాడిన మాటలు విన్నాం. అలాగే మరొక విషయం మీరు చెప్పారే, గిరిజనులు కిలోమీటర్ల మేరకు నడిచొచ్చారని. కారున్నోడు కదలట్లా, కాళ్ళు కదపలేని వాళ్ళు కదిపితే ఎండలో ముళ్ళల్లో నడుచుకు రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఓటేస్తున్నటువంటి ఆ గిరిజనులకు బీఆర్కే న్యూస్ తరపున మనందరం నమస్కరిస్తూ అభినందిస్తూ వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోమంటూ హెచ్చరిక చేస్తూ అభ్యర్థిస్తూ ఓటు యొక్క విలువ తెలుసుకోమంటూ పదే చెప్తున్నాం. ఉదయం నుంచి ఓట్ల శాతం గతం కంటే కూడా ఇవాళ పెరగాల్సిన సందర్భం ఉన్నది అన్నది ఇప్పుడే కాదు, ఎప్పటికప్పుడు కనీసం 90% కూడా ఓట్లు పోలవ్వకపోతే, ఓటు వేయకుండా ఇంటి దగ్గర కూర్చున్న వాడికి ఏదో ఒక శిక్ష లేకపోతే ఇలాంటి దారిద్ర్యపు వ్యవస్థలోనే బతికేస్తాం. మన పిల్లల భవిష్యత్తును మనమే సమాధి చేస్తాం. మనందరం ప్రతిరోజు రేపటి నుంచి ఎన్నికలు అయిన తర్వాత పాలన బాగోకపోతే ఎవ్రీడే సురేంద్ర కానీ మీరు కానీ మరొకళ్ళు కానీ, సార్ ఇక్కడ రోడ్లు బాగోలేదు, కనీసం మాత్రం విద్యుత్తు సరఫరా సరిగా లేదు, పిల్లలు చదువుకోవడానికి అల్లాడిపోతున్నారు, అలాగే గ్రామీణులు ముఖ్యంగా రైతులు వాళ్ళ పంటలకు నీరిచ్చుకోలేక మోటార్లు కాలిపోతున్నటువంటి సందర్భంలో కూడా, అలాగే పంటలు ఎండిపోతుంటే గుండెలు పగిలిపోతున్నటువంటి రైతుల బాధ చూడలేకపోతున్నామన్నటువంటి రిపోర్టింగ్ ఖచ్చితంగా ఆగిపోయే రోజు రావాలని, అందుకు మనం ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, అలాగే కడపకు సంబంధించిన సమాచారం తీసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ఈజ్ కడప. కారణం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి
అలాగే ఇద్దరు చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చి మేము కొంగు చాటి మిమ్మల్ని అడుగుతున్నాము అన్నటువంటి ఒక బాధాకరమైనటువంటి దృశ్యం. వాళ్ళు ఏ పార్టీ ఏ నేపథ్యం అనేది సెకండరీ. ముఖ్యమంత్రి సోదరీమణులే రోడ్డు మీదకి రావటం, వాళ్ళు అభ్యర్థించటం, వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకోవటం. రాజకీయం ఇంత దారుణంగా ఉంటుందా? రక్త సంబంధాల్లో కూడా ఇంత విరుద్ధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి వ్యవహారాలు నడుస్తాయా? ఎందుకు ఇలా మారిపోతుంది సమాజం అన్నటువంటి ఒక ముఖ చిత్రం కడపకు సంబంధించి, కడప కుటుంబానికి సంబంధించి, కడప కుటుంబ సంబంధికులు ఉన్నటువంటి వివాదాల వల్ల మనకు కనపడుతున్నటువంటి సత్యం ఏంటి అని అంటే రాజకీయం ఎంత క్రూరమైనది అనేది నాయకులు ప్రూవ్ చేస్తున్నారు. బట్ రాజకీయం ఒక జర్నలిస్టుగా నేనెప్పుడు చెప్పదలుచుకున్నది ఒకటి, అది మహాయజ్ఞం, ప్రజలకు సేవ చేయగలిగేటటువంటి ఒక అద్భుత అవకాశం. కానీ దోచుకోవడానికి అవకాశంగా సృష్టించుకున్నటువంటి వ్యవస్థలో మనం ఇప్పుడు ఎన్నికలు కూడా చూస్తున్నాం. కాబట్టి కడప జిల్లాకు సంబంధించి సురేంద్ర మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎట్ ద సేమ్ టైం పులివెందులకు సంబంధించినటువంటి ప్రత్యేక సమాచారం మీ దగ్గర నుంచి ఆశిస్తున్నా సురేంద్ర. ఎస్, తప్పనిసరిగా రాజేంద్ర గారు. ఇవాళ ఉదయం నుంచి కడప జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొద్దిమేర, అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి 9 గంటల వరకు చాలా ప్రశాంతంగా ఈ పోలింగ్ ప్రక్రియ జరిగింది. కానీ ఒక్కసారిగా ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఇటీవలే విడిపోయినటువంటి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మొదలుకొని మైదుకూరు దాకా గొడవల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. దీని మీద పోలీసులు చర్యలు తీసుకునే కార్యక్రమంలో కాస్త అలసత్వం వహిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఆ మిగతా ఎన్నికల కంటే ఈ రోజు జరగబోయే ఎన్నికలు గతంలో పోల్చుకుంటే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో మీరన్నట్టుగా ఇందాక రాజకీయం ఇంట్లో కుట్రలు సైతం చేస్తుందన్న పదాన్ని మాత్రం నేను మరోసారి మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాను. స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆపద ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తన సోదరీమణులు ఇద్దరు కూడా కొంగు చాచి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఓటరు ఆలోచించేదానికి వాళ్ళిద్దరు కూడా ఒక చిహ్నంగా మారారు అన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. విపరీతమైనటువంటి దాడులకు తెగబడే స్టేజ్లో వైసీపీ నాయకులు ఈరోజు ఉండే పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. పుల్లంపేటలో ఏకంగా ఈవీఎంలను సైతం ధ్వంసం చేసేశారు. అలాగే మైదుకూరులో ఉన్నటువంటి ఒక మండల నియోజకవర్గం ప్రజలు ఉన్నటువంటి చాపాడు, అక్కడ అలాగే ఉన్నటువంటి నక్కల్దిన్న ప్రాంతంలో ఏజెంట్లను సైతం దళితులుగా ఏజెంట్లను పెట్టుకుంటే వాళ్ళకి ఎలాంటి రుచి చూపిస్తామన్న విషయాన్ని మాత్రం వైసీపీ శ్రేణులు కళ్లకు కట్టినట్లుగా వాళ్ళ మీద దాడులకు తెగబడ్డారు. దీన్ని అరికట్టడంలో పోలీస్ వ్యవస్థ కొంత అలసత్వం వహించింది. కానీ ఎట్టకేలకు 100 మంది మీద మేము కేసు పెడుతున్నాం, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నామని సిద్ధార్థ్ కౌశల్ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చెప్పుకోవడాన్ని ఇంత హర్షించదగ్గ విషయంగా చూస్తున్నాం. మధ్యాహ్నం వరకు గమనిస్తే 42% పోలింగ్ జరిగింది. అంటే ఉదయం నుంచి కొంత ఎండ ఉన్నప్పటికీ కూడా మహిళలు, అంటే ఈసారి మొదటిసారి ఓటు వినియోగించుకునే యువత అంతా కూడా పోలింగ్ బూత్లకు పెద్ద ఎత్తున చేరుకుంది. తమ ఓటును వేసి మనం నిర్ణయించుకున్నటువంటి నాయకుడిని తీసుకుని రావాలి, ఆ నాయకత్వంలో మేము ప్రజాభిప్రాయం అలాగే అధికారాన్ని అభివృద్ధిని కోరుకుంటున్నాం అన్న ఒక సంకేతాన్ని అయితే ఇవ్వబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కూడా 7:45 తన సొంత ఊరు అలాగే సొంత నియోజకవర్గమైనటువంటి బాకరాపురంలో తన నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చీఫ్ స్వయాన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి ఇడుపులపాయలో తనకున్నటువంటి 216 బూత్ నెంబర్లో కూడా ఓటు వినియోగించుకుంది. అంటే ఇలా చూసుకుంటూ పోతే కడపలో ఉన్నటువంటి సినారియో ఒక్కసారి గమనిస్తే ఇటు పొలిటికల్ పార్టీలు అన్నింటినీ కూడా ఒక రకమైనటువంటి అలజడిని సృష్టించింది ఈ ఎన్నికల్లో అనేది క్లారిటీగా చెప్పబోతున్నాం. ఎందుకంటే ఒక ఓటరు ధైర్యంగా పోలింగ్ బూత్లోకి వచ్చి ఓటు వేసే ఆలోచనను కూడా దూరం చేసే ప్రక్రియ మాత్రం ఈరోజు ఉదయం నుంచి కడప జిల్లాలో స్పష్టంగా జరిగిందనేది అర్థమవుతుంది రాజేంద్ర గారు. ఎస్, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి మీ శాసనసభ్యుడు అలాగే టీడీపీ నుంచి ఒక మహిళ మాధవిరెడ్డి గారు, ఐ థింక్ ఎలా ఉంది అక్కడ వాతావరణం? ఎందుకనంటే ఇద్దరి ఛాలెంజెస్ మనం గమనించినప్పుడు ఇక్కడ ఎన్నికల సందర్భంగా ఏమైనా ఉద్రేకాలు వచ్చేటటువంటిది కానీ అలాగే అధికారులు అప్రమత్తంగా లేకపోయే పరిస్థితి వల్ల వచ్చే పరిణామాలు కానీ ఎనీ అబ్జర్వేషన్? కడప పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఇటీవలే విడిపోయినటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను ఒక్కసారి పరిశీలిస్తే
అటు రైల్వే కోడూరు అలాగే రాజంపేట ప్రాంతాల్లో అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు జరిగిన పరిస్థితి కూడా ఇంతవరకు మనం గమనించాం. కానీ కడప నగరంలో ఉన్నటువంటి ఏ బూత్లో కూడా చిన్నపాటి ఘటన కూడా జరగలేదు. ఎందుకంటే దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు రాజకీయ పార్టీలు. ఎందుకంటే దాదాపు 8 నెలల నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవిరెడ్డి రాజకీయంలోకి రావడము, అలాగే ఇన్ఛార్జ్ వెంటనే అభ్యర్థిగా ప్రకటన చేసిన సమయంలో ఇరువురు మధ్యన జరిగినటువంటి పరస్పర వాగ్వాదాలు, అలాగే అధినేతలు అంటే ఇటు జగన్ కావచ్చు ఇటు చంద్రబాబు కావచ్చు వచ్చిన సందర్భంలో వాళ్ళ మధ్యన జరిగిన మాటల తూటాలను ఒకసారి గమనిస్తే తప్పనిసరిగా అలజడి అలాగే అల్లర్లు జరుగుతాయని అందరూ ఊహించారు. కానీ కడప నగరం మాత్రం ఈరోజు చాలా ప్రశాంతంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇటు అత్యంత కీలక నియోజకవర్గం జమ్మలమడుగు, అక్కడ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు చాలా పెట్టింది పేరుగా ఉన్నటువంటి ప్రాంతం అయినా కూడా అక్కడ కూడా ఎక్కడా ఒక్క ఇష్యూ కూడా జరగలేదు ప్రస్తుతానికి. ఇక ప్రొద్దుటూరు, అక్కడ అర్బన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, అందరూ చాలా విజ్ఞానవంతులు, అన్ని తెలిసిన వ్యక్తులు కాబట్టి అక్కడ కూడా చాలా వరకు అల్లర్లు జరిగిన అవకాశం కనిపించలేదు. మైదుకూరు నియోజకవర్గంలోనే ఇప్పుడున్నటువంటి అలజడంతా కూడా, ఎందుకంటే అక్కడ గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో రైతులు తమకు చుట్టుపక్కల ఉన్నటువంటి కేసీ కెనాల్ ద్వారా రైతులు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఏడాది కూడా 2 రకాల పంటలు వేసుకునే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా కేసీ కెనాల్ ద్వారా నీళ్లు రాకపోవడము వాళ్ళను ఒకంత అలజడికి అలాగే ఆవేదనకు గురి చేసింది. అదంతా ఇప్పుడు ఓట్ల రూపంలో చూపించే అవకాశం వచ్చిందన్న కోణంలో ప్రతి ఒక్కరు కూడా కుల మత సామాజిక వర్గాలకు భిన్నంగా ప్రతి ఒక్కరు ఓటేయడానికి పోలింగ్ బూతులకు తరలివచ్చే సమయంలో ఏజెంట్లను అడ్డుగా పెట్టుకుని రకరకాల అక్కడ దాష్టికాలు అయితే సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ ప్రాంతానికి సంబంధించి అక్కడ కూడా కొంత ఈవీఎంలు మొరాయించాయి, కానీ ఎక్కడా కూడా ఘటనలు అయితే జరగలేదు. ఇటు రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో కూడా ఒకంత ప్రశాంతమైన వాతావరణమే ఇప్పటి వరకు కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కూలీలు కావచ్చు, వాళ్ళ కాయ కష్టం చూసుకున్న తర్వాత ఓటేయాలని వచ్చేటువంటి క్రమంలో ఇప్పుడు ఏమైనా అలాంటి పరిస్థితి ఉంటుందా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇష్యూస్ను ఖచ్చితంగా పోలీసులు అయితే సీరియస్గా తీసుకోవాలి. తప్పనిసరిగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం కల్పించాలి. ఓటింగ్ సరళిని జరిగే విధంగా చూస్తే తప్పనిసరిగా గత ఎన్నికల్లో 79.8% ఉన్నటువంటి పోలింగ్ ఈసారి 83 నుంచి 84% వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఎన్నికల సంఘం చెప్పిన మాట నెరవేరబోయే అవకాశం కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. ఎస్ సురేంద్ర, ముఖ్యంగా మీ జిల్లాకు సంబంధించి పులివెందుల అభ్యర్థులు నిలబడిన చోట ఓటింగ్ శైలి ఎలా ఉన్నది, ఉత్సాహంగా పాల్గొనేటటువంటి అవకాశం, అలాగే ఓటింగ్ శాతం మీ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా పులివెందుల నియోజకవర్గంలో అత్యధిక శాతం నమోదయ్యే పరిస్థితి కనపడుతుందా? ఎస్, తప్పనిసరిగా ఈ విషయంలో జనాలు చాలా క్లియర్గా ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఈసారి గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇటు కుటుంబంలో ఉన్నటువంటి అన్న చెల్లెళ్ళు అలాగే ప్రతిపక్షంలో బలంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ ముగ్గురు ఇటు అభ్యర్థులు అంటే 3 రాజకీయ పార్టీలు కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ 3 పార్టీల మధ్య బలమైనటువంటి పోటీ ఉండబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లింగాల అలాగే వేముల, వేంపల్లి, చక్రాయపేట, పులివెందుల అర్బన్ ఏరియా, తొండూరు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతాలు అన్నిటిలో కూడా తప్పనిసరిగా మహిళలు సైతం ఈసారి ఓటేయడానికి పోలింగ్ బూతులకు తరలి వస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మనం ఒకసారి గమనిస్తే మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే పులివెందుల ప్రాంతంలో మహిళలు, యువకులందరూ కూడా ఉత్సాహంగా ఓటేయడానికి సిద్ధమవుతున్నారంటే తప్పనిసరిగా గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ స్వయాన సీఎం సొంత నియోజకవర్గంలో సైతం తప్పనిసరిగా పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే సీఎంకు సంబంధించిన బంధువులు కొంతమంది మీ జిల్లాలో ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడిన దశ చూసాం. ఆ ప్రాంతంలో ఎలా ఉంది? ఈ కుటుంబ ప్రాధాన్యత ఏదైనా కనపడుతోందా? ఆధిపత్యం ఏదైనా మీకు అనిపిస్తోందా? వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బంధుగణం అంటే ఇటు కమలాపురం ఎమ్మెల్యే అలాగే ఇప్పుడు మరోసారి అభ్యర్థిగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కమలాపురం ఏరియా ఉంది. ఆ ఏరియాకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. కానీ అక్కడ కూడా కొంత ఫ్యాక్షన్ రగిలే అవకాశం మాత్రం ఉందని నిన్నటి వరకు ఊహించాము. బై ఛాన్స్ ఇప్పటివరకైతే అలాంటి పరిస్థితి లేదు. కానీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు, ఎందుకంటే అక్కడ కూడా చాలా వరకు అంటే ఈరోజు ఉదయం ఒక చిన్న ఘటన అంటే పోట్లదుర్తికి సమీపంలో ఉన్నటువంటి
ఒక వీరశివారెడ్డి అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఊరిలో అంటే తరచుగా అక్కడ రిగ్గింగ్ జరిగే ఏరియా కాబట్టి అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లకు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలకు మధ్య జరిగిన వాగ్వాదం ఈరోజు జిల్లా మొదటి ఆ ఘటన అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ ఘటనను మొదలుకొని ఒక్కొక్కటిగా ఈ తరచుగా అంటే రెండు రాజకీయ పార్టీలకు ఏజెంట్లకు మధ్య జరిగినటువంటి వాగ్వాదాలు తరచుగా కంటిన్యూ అవుతున్నాయి. కానీ అది చిన్నపాటి గొడవే కావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ నుంచి అందరినీ కూడా ఇటు పార్టీ అటు పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ సాఫీగా పోలింగ్ జరిగే విషయాన్ని అయితే పూర్తిగా పోలీసుల కంట్రోల్లోనే జరుగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి ఇటు కమలాపురం కానీ, జమలమడుగు కానీ, పులివెందల కానీ, బద్వేల్ కానీ, మైదుకూరు కానీ ఈ అన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగే ఏరియాలను ముందుగానే పసిగట్టినటువంటి పోలీస్ యంత్రాంగం అక్కడ వెబ్కాస్టింగ్ చాలా సీరియస్గా చేస్తూ ఉంది. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అధికార యంత్రాంగం అందరూ కూడా నిమగ్నం కావడంతో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ బంధుగణం ఉన్నటువంటి ఏరియాలలో కావచ్చు, స్వయాన ఇక్కడ పార్లమెంట్ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే వైసీపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినటువంటి కడప పార్లమెంట్ నుంచి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచే దాదాపు 35 సంవత్సరాల నుంచి ఒక్కరే వ్యక్తిగా అంటే ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి తప్పనిసరిగా ఈసారి వ్యతిరేకంగా ప్రజలు నిలబడబోతున్నారా లేదా అనేది మాత్రం చూడాలి. పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే మాత్రం ఇది తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అవకాశం ఉండేటట్టు కనిపిస్తూ ఉంది. కానీ ఇటు రైతాంగం కానీ ఆర్థికంగా అభివృద్ధిని కానీ ఒకసారి గమనిస్తే తప్పనిసరిగా ఈసారి ఓటు వేసి తమ సంబంధించినటువంటి నాయకుని ఎన్నుకోవడానికి సిద్ధమయ్యారనేది మాత్రం అర్థమవుతుంది. ఫైన్. అలాగే మరింత తాజా సమాచారం మళ్ళీ మీ దగ్గర నుంచి ఆశిస్తా. మీరు సిద్ధంగా ఉండండి, అప్డేట్లో ఉండండి. అలాగే జరుగుతున్నటువంటి అక్కడ సంఘటనలన్నీ సునిశ్చితంగా పరిశీలిస్తూ వాస్తవమైనటువంటి రిపోర్ట్ వితౌట్ ఎనీ ఎమోషన్స్ మనము నిజం చెప్పాలి, కానీ నిజం చెప్పే పోటీగా మీరు భావించొద్దు. ఏదో ఆలస్యమైతే కొంపే ముచ్చుకుపోదు. బట్ నిజంగానే ప్రజలకు చేరవేయాలి. ఏదో పోటీతత్వంతో అతి ఉత్సాహంతో మనము తెలియని సమాచారం మాత్రం ఇవ్వనే వద్దు. ఎవ్వరూ మనకి పోటీ కాదు, మనమే పోటీ. అలాగే శ్రీనివాస్, ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి అనేక ప్రాంతాల్లో ఒక పోటీతత్వం బాగా కనపడుతుంది. మోస్ట్ ప్రెస్టీజియస్ ఎలక్షన్స్గా తీసుకున్నటువంటి నాయకులు ఉన్నారు. అనేక నియోజకవర్గాల్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉన్నా సరే ఇవాళ ప్రజలు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు అన్నది వాస్తవమా కాదా? రాజేంద్ర సార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సరళి చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా దాదాపు 40.32% 1 గంట వరకు కూడా ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో ప్రధానంగా మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఇటు పల్నాడు ప్రాంతంలో జరిగినట్టు కొన్ని సంఘటనలు కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కొన్ని సంఘటనలు కావచ్చు, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని సంఘటనలు కావచ్చు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని చిన్న సంఘటనలు కావచ్చు. ఇలాంటి కొన్ని సంఘటనలతో కూడా కొన్ని చిన్న సంఘటనలు జరిగినాయి. అయితే వీటన్నిటి ద్వారా కూడా పోలీసులు ఎప్పటికప్పుడే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా ఎన్నికల కమిషన్ వాళ్ళ మీద సత్వర చర్యలు తీసుకునేందుకు కూడా వెబ్ కాస్టింగ్ విధానం ఏదైతే ఉందో అది అవలంబిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సెంటర్స్ లో ఈసారి అంటే గతం కంటే బెటర్ అంటే 14 వెబ్ కాస్టింగ్ సెంటర్స్ ని అదనంగా తీసుకురావడం జరిగింది. అయితే ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి నియోజకవర్గంలో చాలా బూత్లో కూడా వెబ్ కాస్టింగ్ ని కొనసాగిస్తున్నారు. అది ఎప్పటికప్పుడే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అది పరిశీలిస్తున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే రాజకీయాలకు సంబంధించినటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇటు విజయవాడ కావచ్చు, కృష్ణా జిల్లాలో విజయవాడ కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, రాజకీయాలకి ఇది ఒక అడ్డాగా చెప్పుకుంటారు. ఈ కృష్ణా జిల్లాలో ఈ ప్రాంతాలని రాజకీయాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ప్రధానంగా చూస్తే కనుక గుడివాడ నుంచి మనం గొప్ప రాజకీయం ఎక్కువ ఉండేది గుడివాడ అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ కావచ్చు, తూర్పు కావచ్చు, పశ్చిమ కావచ్చు, ఈ నియోజకవర్గాలు కావచ్చు, ఇలా కొన్ని నియోజకవర్గాలు ఇటు అవనగడ్డలు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, గన్నవరం కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయాలకి ఎప్పటికప్పుడు కొత్త అంశాలు నేర్పుతూనే కాకుండా రాజకీయంగా లోతైనటువంటి నాయకులు ఒక విషయం ఒక చిన్న సూచన, డోంట్ బి ఎమోషనల్.
గుడివాడకు సంబంధించి మీరు చెప్పినటువంటి సమాచారం గొప్ప రాజకీయం అన్నారు. గొప్ప రాజకీయం కంటే కూడా సంచలనమైనటువంటి రాజకీయం ముఖ్యంగా కృష్ణా జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే అక్కడున్నటువంటి మాజీ మంత్రి అవ్వచ్చు, లేదా ఇవాళ అభ్యర్థిగా ఉండొచ్చు, హూ ఎవర్ మేబీ. ఆ కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రంలో గుడివాడ యొక్క పరువును నిలబెట్టారా, పోగొట్టారా? వార్తల్లో ఎప్పుడు బూతులతో కనిపించారా, లేదా బాధ్యతగా మంత్రిగా ఆయన కార్యక్రమాలను నిర్వహించారా? లేదు, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు తోడుగా, ఆ వర్గాలకు దగ్గరగా వాళ్ళ భాషలో అలాగే ఈయన భాషలో వాళ్ళను కలుపుకొని ముందుకెళ్ళారా అన్నటువంటిది చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో గొప్పగా అక్కడ రాజకీయం లేదు, సిగ్గుపడాల్సిన రాజకీయం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బికాస్ రాజకీయానికి వచ్చింది, మళ్ళీ గుర్తు చేస్తున్నా, రాజకీయం అనంటే పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం. ప్రజలకు సేవ చేయడానికి పోటీ తత్వంతో వెనకటికి రాజకీయ నాయకులు మనకు కనపడేవాళ్ళు. పుచ్చలపల్లి సుందరరామయ్య అని మనం చెప్పుకుంటామే, అందరికీ తెలియనటువంటి అంశం మళ్ళీ గుర్తు చేస్తా. గుర్తున్న వాళ్ళు కూడా మరొకసారి దాన్ని ప్రేరణగా తీసుకోండి. సుందరరామిరెడ్డి అనేటటువంటి ఆయన సుందరరామిరెడ్డి అని పెట్టుకుంటే కులాన్ని సూచించేటటువంటి పరిస్థితి ఉంటుందేమో అని ఆయన సుందరరామయ్యగా మారారు. అది గొప్పతనం. అలాగే గతంలో కూడా నేను రాజశేఖర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, రెడ్డి అనే పదం మీ పేరు పక్కన ఉండటం వల్ల మీ కులాన్ని మీరే సూచిస్తున్నట్టు ఉంటుంది కదా, కులాన్ని ఇండికేట్ చేసేటటువంటి పరిస్థితులు మారితే బాగుంటుంది కదా అని ఒక ఆశాభావంతో 95లో అనుకుంటా నేను ఆయన్ని చేసినటువంటి ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగా. ఎస్, మోస్ట్ వెల్కమ్ రాజేంద్ర గారు, పేరు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దామన్నారు, కానీ బహుశా అది జరిగిందా లేదా వ్యక్తిగత కారణాలతోనో రాజకీయమైనటువంటి కొన్ని ప్రయోజనాల కోసమో అలానే నెట్టేశారేమో కానీ, బట్ ఇప్పటికీ కులం, మతం, ప్రాంతం ఎన్నికల సందర్భంగా మనల్ని డామినేట్ చేయకూడదు. ఎవరు మనల్ని ఓటు వేసేటటువంటి పరిస్థితికి నడిపించాలి? అభివృద్ధిని సూచించేవాడు, అందరితో సంయమనంగా ఉండేవాడు, సహనంగా, బాధ్యతగా, అలాగే ప్రజలతో సంస్కారవంతమైనటువంటి భాష, సరళి, పద్ధతి, ప్రవర్తన ఇవి ఉన్న వాళ్ళు రాజకీయాల్లో రాజేంద్ర కనపడతారా మాకు అని అడిగే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. కానీ కనపడుతున్నటువంటి వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాల్సింది మనమే, చేయగలిగేది మనమే, చేసి చూపించగలిగేది కూడా మనమే. అందుకే అంటున్నా, ఎవడు ఎలా ఉన్నా నీకు ఎలాంటి వాడు కావాలో, ఎలాంటి వాడిని నిలబెట్టుకోవాలో, ఎలాంటి వాడిని రాజకీయాల్లో నడిపించాలో, ప్రోత్సహించాలో, గెలిపించాలో మీరు కదా నిర్ణయితలు. వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, వాళ్ళని మనకు కావలసినట్టుగా మార్చుకోగలిగే శక్తి మనకుంది. అందుకే అంటున్నా, కృష్ణా జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మహిళలను అసెంబ్లీలో అవమానం చేశారన్నటువంటి వార్త ప్రజల్లో బాధాకరంగా మారింది. ఇప్పటికైనా మార్పు రావాలని ఆశిద్దాం. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ పార్టీని వదిలేసి మళ్ళీ ఇవాళ టీడీపీ పార్టీ తరపున అభ్యర్థిగా నిలబడ్డారు. అక్కడున్న పరిస్థితి ఏంటి శ్రీనివాస్? ఇటు గుడివాడకు సంబంధించినటువంటి కొన్ని కీలక పరిణామాలు ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది సార్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి గత పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి మార్పు రావాలనే అంశాన్ని అయితే గుడివాడ ప్రజలు ఈసారి కొంచెం సీరియస్గా తీసుకున్నట్టే తెలుస్తోంది. అది ఎందుకంటే అక్కడ పోలింగ్ సరళి గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా పోలింగ్ సరళి అక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఒక ప్రాంతానికి కాదు, అటు రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ సరళి కూడా అత్యధికంగా కొనసాగుతూ ఉంది. పోలింగ్ సరళి పెరగటమే కాకుండా నాయకుడి విషయంలో కూడా ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇటు మనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంకో కీలకమైనటువంటి కాన్స్టిట్యున్సీ మైలవరం వసంత కృష్ణ ప్రసాద్కి టీడీపీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి గత సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచి మంత్రి చేసినటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా
ఉన్నారు. ఆయన ప్లేస్లోకి తీసుకొచ్చి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్, వైసీపీలో 2019లో గెలిచినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ని మరొకసారి టీడీపీలో పార్టీలోకి రావడంతోనే ఆయనకు మరొకసారి మైలవరం నియోజకవర్గాన్ని కూడా ఆయనకు ఒకసారి మళ్ళీ ఇవ్వడం జరిగింది. అయితే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి దేవినేని ఉమా ఎటువంటి అభ్యంతరాన్ని వ్యక్తపరచకపోవటం, అంటే పార్టీ యొక్క విధి విధానాలని గౌరవించేటువంటి నాయకుడిగా అతను గుర్తింపు ఉన్నట్టుగా ఆయన ఆ వేలోనే వెళ్ళిపోవడంతో పాటు మైలవరం నియోజకవర్గంలో మరొకసారి బలమైనటువంటి ఒక నాయకుడు కావాలి, మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఇప్పటివరకు మైలవరం నియోజకవర్గం ఎన్ని అంశాల్లో వెనకబడిందో అన్ని అంశాలను ముందుకు తీసుకెళ్లాలంటే గత 5 ఏళ్లలో వసంత కృష్ణ ప్రసాద్ తాను చేయడానికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో చేతులుగట్టి కూర్చోబెట్టింది ప్రస్తుతం నేను పనిచేస్తున్నటువంటి పార్టీ లేదంటే ప్రభుత్వం. కానీ ఈసారి టీడీపీ నుంచి అవకాశం ఇస్తే కనుక తప్పనిసరిగా ప్రజలకు సేవ చేసేందుకు నేను ముందుకు వస్తానని చెప్పి అడగటం చంద్రబాబు నాయుడు శ్రీనివాస్, మరొక విషయం, అడ్మినిస్ట్రేషన్ తిరువురు నియోజకవర్గం తీసుకుందాం. అది రిజర్వ్డ్ నియోజకవర్గం. అలాగే తాజాగా ఇవాళ ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థుల్లో ప్రధానమైనటువంటి అభ్యర్థుల్లో ఒకరు టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాస్, నాన్ లోకల్ అన్నటువంటి మాట వినపడింది. బట్ ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా స్వామిదాస్, ఆయన చాలా 2-3 సార్లు ఆయన ఓడిపోయినా సరే 2 సార్లు ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. అట్ ద సేమ్ టైం ఆయన పార్టీ మారి ఇవాళ వైసీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డారు. మరి స్థానికంగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్వామిదాస్ పరిస్థితి ఏంటి? అలాగే నాన్ లోకల్ అయిన ఒక ఉద్యమ నేపథ్యంలో ఇవాళ అక్కడ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడినటువంటి కొలికపూడి శ్రీనివాస్, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయో మనకు అనవసరం. కానీ అక్కడ ఓట్ల యొక్క మనోగతం ఎలా ఉంది, ఓటు వేస్తున్నటువంటి పద్ధతి ఎలా ఉంది? అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరులో కూడా అత్యధికంగా ఓటింగ్ శాతం సరళి నడుస్తున్న కనిపిస్తుంది సార్ ప్రస్తుతానికైతే. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాన్ లోకల్ అనే అంశాలని పక్కన పెడితే కనుక ఈసారి ఎన్నికల నేపథ్యంలో కూడా సింబల్స్ మీద ఎన్నికలు నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నల్లగట్ల స్వామిదాసు గతంలో టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి కేసీఆర్ నాని టీడీపీని విభేదించి రిజైన్ చేసిన తర్వాత ఆయన మార్గంలోనే ఆయన దోవలోనే వెళ్తూ కూడా నల్లగట్ల స్వామిదాసు టీడీపీని విభేదించి రిజైన్ చేశారు. అయితే నల్లగట్ల స్వామిదాస్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నుంచి అవకాశం దక్కేటువంటి పరిస్థితులు లేని నేపథ్యంలో ఆయన వేరే గూడు చూసుకుని వెళ్ళిపోయారని చెప్పి అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్గా తిరువురు ప్రజలు వాళ్ళ వ్యక్తపరుస్తున్నటువంటి అంశం. మరొక అంశంలో చూసినట్లయితే కొలుకుపూడి శ్రీనివాస్ నాన్ లోకల్ తీసుకొచ్చారనే అంశం. సో అక్కడ తిరువూరులో గతంలో కూడా స్వామిదాసు టీడీపీ నుంచి గెలిచారు, అనేకసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. అయితే 2014-19 మాత్రమే అక్కడ రక్షణ నిధి గెలవడం జరిగింది. అయితే 14-19లో రక్షణ నిధి గెలవడానికి కొన్ని సమీకరణాలు మారటం, ఆ సమీకరణలు మారిన భాగం కూడా చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి చూస్తే కనుక కేసీఆర్ నాని టీడీపీ నుంచి 2 సార్లు గెలిచినప్పుడు కూడా అక్కడ ఆ పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఆయన ఎంపీగా 2 సార్లు గెలిచారు. ఎంపీగా 2014 గెలిచి 2019 గెలిచారు. 2019లో కేసీఆర్ ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఒక తూర్పు నియోజకవర్గం మినహాయిస్తే ఒక్క నియోజకవర్గాన్ని కూడా ఆయన గెలిపించడం నేపథ్యం కూడా చూస్తున్నాం. అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఓటు ఎక్కడ షేర్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా గతంలో చూసుకుంటూ వచ్చాము. అయితే ఓకే శ్రీనివాస్, మరొక ప్రధానమైనటువంటి అంశం ఎంపీ అభ్యర్థులుగా మనం ఆ విషయాన్ని తీసుకుంటే ఇద్దరు సోదరుల మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధం, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి? ఓవరాల్ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని చూసినట్లయితే ప్రస్తుతానికి ఇద్దరి మధ్య సరైనటువంటి పోటీ, అంటే ప్రచారాల్లో పోటీ నెలకొన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, అంటే ఎన్టీఆర్ జిల్లాలో 2 ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఉండటం, అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్గా మారుతుంది అనేది గతంలో చాలా మంది సర్వేల ద్వారా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఓట్ బ్యాంకు కలిగినటువంటి, అంటే అత్యధిక టీడీపీ ఓట్ బ్యాంకు ఉంది అని చెప్పి అనేది చాలా స్పష్టంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు 17 లక్షల ఓట్లు కలిగి ఉంటే కనుక అందులో టీడీపీకి అత్యధికంగా
ప్రధానంగా ఓట్ పర్సెంటేజ్ ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఓటు షేర్ అయ్యేదానికన్నా వన్ సైడ్ ఓటింగ్ పడుతుంది అనేది అది కూడా ఈ మధ్యకాలం కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే కేశినేని చిన్ని కొత్తగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేశినేని నాని హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే కేశినేని నాని గతంలో ఆయన అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ నిధుల ద్వారా డెవలప్ చేశానని చెప్పని వాటర్ ట్యాంకులు కావచ్చు, అంటే ఒక పార్లమెంటరీయన్ గా తనకు వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా సమీకరించి నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టానని చెప్తూ ఉన్నారు. అయితే వైసీపీ నియోజకవర్గాల్లో కూడా పార్లమెంటరీయన్ గా తనకు కేంద్రం నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను పూర్తిగా స్థాయిలో ఖర్చు పెట్టి నేను డెవలప్ చేశానని చెప్తున్నారు. మరో పక్క నుంచి విజయవాడ అభివృద్ధి కోసం ఆయన పెద్ద ఎత్తున కృషి చేశానని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎంతవరకు ప్రజలు తీసుకున్నారనే అంశాన్ని చూడాలి. మరో పక్క నుంచి చూసినట్లయితే కొత్తగా అభ్యర్థి శ్రీనివాస్, మీరు ఇచ్చిన సమాచారం ఓకే. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి గుడివాడ, ఎందుకు గుడివాడ అంటామంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు పుట్టిన ప్రదేశం అది. ఆ ప్రదేశంలో వచ్చినటువంటి మహానాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు గుడివాడ గురించి మర్చిపోలేం కాబట్టి, అలాగే ప్రపంచం మొత్తం మెచ్చినటువంటి రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి మహానుభావుడిగా ఆయన ఏ పార్టీ అనేది సెకండరీ, బట్ రాజకీయంలో చైతన్యం తీసుకొచ్చినటువంటి ఒక తెలుగువాడిగా మనందరం గర్వించదగిన నాయకుడు ఎన్టీఆర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయంగా మనం మాట్లాడట్లా, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్టీఆర్ తెచ్చినటువంటి చైతన్యం మరొక్కసారి గుర్తు చేస్తా. మహిళలకు ఆస్తి హక్కు కల్పించినటువంటి మొట్టమొదటి నాయకుడు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే, విద్యార్థికులైనప్పుడు, బాధ్యత కలిగినప్పుడు, సామాజిక అంశాలపై అవగాహన ఉన్నప్పుడు వీడైనా నాయకుడని ప్రోత్సహించినటువంటి ఒకే ఒక నాయకుడు ఈ దేశంలో ఎన్టీఆర్. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలను పక్కన పెడదాం. బట్ రాజకీయాల్లో కొన్ని అంశాలను, కొంత గుర్తింపును, కొంత గౌరవాన్ని, కొంత నమ్మకాన్ని, అలాగే ప్రపంచం మొత్తానికి, అలాగే భారతదేశంలో కూడా ఒక ప్రధానమంత్రి కాగలిగినటువంటి అవకాశాన్ని కూడా పక్కన పెట్టినటువంటి మహోన్నతుడుగా ఇవాళ మనం ఎన్టీఆర్ను చెప్పుకోవచ్చు. అందుకే కృష్ణా జిల్లా, ముఖ్యంగా గుడివాడకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల్లో ఒక ఆసక్తి ఉంటుంది. అందుకే ఆ విషయాన్ని నేను మళ్ళీ ప్రస్తావించా. ఇక నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్తే, తెలంగాణ రాజకీయం కూడా కొంత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గమనించినప్పుడు కొంత ఉత్సాహంగా ఓటర్లు లేదు అన్నటువంటి ఒక వాస్తవం కనపడుతోంది. ఆఫ్ కోర్స్ అసెంబ్లీ ఎన్నికలలో ఉండే ఉత్సాహం సార్వత్రిక ఎన్నికల్లో ఉండవు అన్నటువంటి సర్వజన ఆమోదయోగ్యమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. బట్ దేశానికి వెన్నెముక లాంటి పార్లమెంటులో మనము, అలాగే ఈ దేశ అభివృద్ధిని, భవిష్యత్తును నిర్ణయించగలిగినటువంటి నేతలను పంపించాల్సిన బాధ్యత కూడా చిన్నది కాదు. అందుకే పార్లమెంట్ ఎన్నికలైనా సరే ఇవాళ పాల్గొనవలసిన ఎన్నికలు ఇవి. ఓటర్లు ముందుగా ఉదయమే బారులు తీరారు అన్నటువంటి వార్తలు కనపడినటువంటి నిరుత్సాహం కొన్ని ప్రాంతాల నుంచి కనిపిస్తోంది. అలాగే తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ ప్రాంతం నుంచి మన కరస్పాండెంట్ ధనంజయ్ ఉన్నారు. ధనంజయ్, అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి? ఎన్నికల సరళ ఎలా ఉన్నది? అలాగే పాల్గొంటున్నటువంటి ఓటర్ల యొక్క మనోభిప్రాయాలు ఏమైనా గమనించే అవకాశం కలిగిందా? థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేందర్ గారు. ప్రధానంగా చూస్తుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగానే మాత్రం కొనసాగుతున్నాయి. సుమారు మనకు 18 లక్షల ఓటర్లు 7 సెగ్మెంట్లలో ఉన్నారు. ఈ 7 సెగ్మెంట్లలో 18 లక్షల ఓటర్లకు గాను 8 లక్షలు మనకు పురుషులు ఉన్నారు, మరో 8 లక్షలు మహిళలు ఉన్నారు. ఇతరులతో కలిపి ఇక్కడ ప్రధానంగా 18 లక్షల పైచీలకు మనకు ఓటర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో విభిన్న తీర్పు మాత్రం వస్తుందని చెప్పచ్చు. ఇప్పటికే మనము ఉదయం 9 గంటలకు 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సరళి చూస్తుంటే ఒక్కొక్కటిగా 2 గంటల ప్రాంతంలో పర్సెంటేజ్ చూస్తుంటే మనకు ఇక్కడ బీజేపీకి ఒకవైపు స్పష్టత వచ్చే ఆస్కారం అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాన పార్టీలు అటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యలో హోరాహోరీగా జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఎక్కువ ఎడ్జ్ మాత్రం బీజేపీకి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉత్సాహంగా ఓటర్లు ఉదయం 7 గంటలకే పాల్గొంటున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇక్కడ నిజామాబాద్ సెగ్మెంట్ పరిధి చూస్తుంటే మనకు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, అదేవిధంగా బాల్కొండ, బోధన్తో పాటు
డిస్పెల్లి రూరల్, అదేవిధంగా కొరుట్ల, జగిత్యాల ప్రాంతాలు ఉంటాయి. అత్యధికంగా ఓటర్లు నిజామాబాద్ అర్బన్, అదేవిధంగా బోధన్ ప్రాంతంలోని మైనార్టీ ఓటే ఈరోజు కీలకం. ఈ మైనార్టీ ఓటర్ శాతం మాత్రం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఒక ఉత్కంఠ మాత్రం ఇక్కడ లేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఉదయం నుంచి పోలింగ్ సరళి చూస్తుంటే ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి పార్లమెంట్ పరిధిలో ఒక్కొక్కటిగా మనకు ఒక యూనిటీగా మాత్రం ఓట్ల శాతం పెరుగుతుందని చెప్పొచ్చు. 9 గంటల ప్రాంతంలో మనకు ప్రధానంగా ఓట్ల శాతానికి సంబంధించిన 10.91% ఉన్న పోలింగ్ శాతం ఒక్కసారిగా మనకు 12 గంటల ప్రాంతంలో 28.60% చేరుకుంది. మరో 1 గంట ప్రాంతంలో చూస్తుంటే మనకు 45.67% చేరుకునే పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. ఈ ప్రాంతం చూస్తుంటే మనకు పోలింగ్ సరళి శాతం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ప్రధానంగా ఒకవైపు గెలుపు ఓటమిలపై ప్రత్యేకంగా 2 పార్టీలు సైతం బ్యారేజీలు వేసుకుంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎక్కువ శాతం పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో చూస్తుంటే బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఒకవైపు అరవింద్ వైఖరి వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రధానంగా ప్రధాని కావాలనే ఏకైక ఉద్దేశంతో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇక్కడ ఎక్కువగా ఓటర్లు బీజేపీకి మొగ్గు చూపుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ రకంగా అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఒకవైపు ఎడ్జిలో ఉంది. ఈ రకంగా చూస్తుంటే మనకు ఈ ఉమ్మడి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో చూస్తుంటే మనకు అత్యధికంగా ఇటు పార్లమెంట్ కు సంబంధించిన ఓటర్లు సైతం విభిన్న రకంగా తీర్పిచ్చే ఆస్కారం సైతం ఉంది. ఈ పరిస్థితుల్లోనే మనకు ఈ జిల్లాలో పంపిణీ మాత్రం ఈ విధంగా మనకు కొనసాగుతుంది. ఒక్కవైపు మనకు పోలింగ్ ఉదయం మందకొడిగా సాగినప్పటికీ కూడా 12 నుంచి మనకు 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెరిగిపోతున్న పరిస్థితి మనకు ఇక్కడ నిజామాబాద్ లో స్పష్టంగానే మనకు కనిపించింది. ఇందుకోసమే గాను ఈ రోజు ఉమ్మడి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 సెగ్మెంట్ పరిధిలో ఇదే మాత్రం పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. ఒకవైపు జగిత్యాలే కావచ్చు, కొరుట్లకు సంబంధించిందే కావచ్చు, మరోవైపు పాల్కొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా అక్కడ స్పష్టమైన వైఖరి మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ రకంగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్ పరిధిలో మనకు అటు హోరాహోరీగా మాత్రం ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యనే మనకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనకు పోలింగ్ సరళి చూస్తుంటే అత్యధికంగా జరిగిన సుమారు మనకు 46% పోలింగ్ జరిగింది. కాబట్టి ఆ 46% పోలింగ్ సరళి చూస్తుంటే బీజేపీ ఎక్కువ శాతం ఓట్లు సాధించే ఆస్కారం సైతం ఉందని చెప్పేసి మనకు ఇక్కడ ఎస్ ధనంజయ, మీరు ఇచ్చిన సమాచారానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల పట్ల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ముందుకొచ్చి ఓటేస్తున్నటువంటి సరళి గమనిస్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలను అభినందించకుండా ఉండలేం. ఇక మరో విషయం, మన నరసింహులు ఉత్తరాంధ్ర నుంచి రిపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం కూడా కనుక్కుందాం. మరొక విషయం, నరసింహులు శ్రీకాకుళం ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారు అక్కడ. యు నో దట్ ఎవరెవరు ఉన్నారు అన్నది నేను గుర్తు చేయాల్సిన పరిస్థితి లేదు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది కూడా నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? వాళ్ళ పట్ల ఓటర్స్ యొక్క ఆసక్తి కానీ, అలాగే ఎన్నికల సందర్భంగా ముందుకు వచ్చినటువంటిది గతం కంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది అని విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటలో ఉన్న అర్థం ఏంటి? అవకాశం ఉందా అలా? సార్, ఇది ఉత్తరాంధ్రలో ఉద్దండులుగా పేరుగాంచిన మహానేతలు కూడా 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ఇప్పటికీ పలుమార్లు 4 నుండి 6 సార్లు వరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత ఉన్నది ఈ శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతలతో పాటు ప్రధానంగా ఇప్పుడు ఉన్న నేతలంతా కూడా 1-2 సార్లు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టిన నేతలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ నేతలను ఎన్నుకోవడానికి అయితే శ్రీకాకుళం జిల్లా ఉత్సాహంగా జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓటర్లు తమ ఓటును వినియోగించుకుని తమ అభిమాన నేతను ఎంచుకోవడానికి అయితే ఉత్సాహం చూపుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 1 గంట వరకు శ్రీకాకుళం జిల్లా పోలింగ్ శాతం చూసుకుంటే 40% అత్యధికంగా నమోదైన పరిస్థితి ఉంది. ఏదైతే నిరక్షరాస్యతగా పేర్కొంది, అక్షరాస్యత లేని జిల్లాగా అనునిత్యం వలస కూలీలుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 40% పోలింగ్ అంటే ఇది అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి
ఇంకా సాయంత్రానికైతే 6 గంటల వరకు సమయం ఉన్నది కాబట్టి ఇంకా ఓటింగ్ శాతం అయితే 80 నుండి 90% వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చూసుకోవచ్చు శ్రీకాకుళంలో అయితే ఓటర్లు మారుమూల ప్రాంతాల నుండి ఇటు మత్స్యకారులు అవ్వచ్చు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ తమ అభిమాన నేతను ఎన్నుకునే ప్రక్రియలో ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. దీంట్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా అత్యధికంగా మహిళలు బారులు తీరి ఎండను సైతం లెక్క చేయకుండా ఏదైతే ఈసీ టెంట్లు వేసినప్పటికీ ఎండను సైతం లెక్క చేయకుండా నడుచుకుంటూ వచ్చి లేదా తమ సొంత వాహనాలను కట్టుకుని వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. 1-2 చోట్ల చెదురుమూరు సంఘటనలు తప్ప కూడా శ్రీకాకుళంలో ప్రశాంతంగా ఓటింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. రాజేంద్ర సార్ ఎస్ నరసింహులు, మరొక విషయం, శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతం అనంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా నేనైతే లేను. వెనకబడిన ప్రాంతంగా మారటానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం నిర్లక్ష్యం, నిర్లక్ష్యం, నిర్లక్ష్యం. ఆ ప్రాంత వాసులకున్నటువంటి చరిత్ర మరొకసారి గుర్తు చేస్తా. పంచాద్రి నిర్మల మీరు వినుంటారు, ఒక నక్సలైట్గా అక్కడ చేసినటువంటి పోరాటం, అలాగే అక్కడ అణచివేయబడినటువంటి ప్రజల పక్షాన నిలబడినటువంటి ప్రధాన నాయకులు, ఇప్పటికీ ఇన్స్పైరింగ్గా నిలబడగలిగేటటువంటి నాయకుల చరిత్ర మనం చూసినప్పుడు మరి అంత చైతన్యం ఉన్నటువంటి, అంత సామాజిక స్పృహ ఉన్నటువంటి శ్రీకాకుళం ఎందుకు ఇవాళ వెనకబడింది అన్నటువంటి ప్రశ్నకు సమాధానం నిజంగా నిర్లక్ష్యం కాదా? ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం, నీరుగార్చినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కాదా? అలాగే మరొక విషయం, మీరు నేతలన్నారా మేతలన్నారో నాకు అంత క్లారిటీ లేదు. నిజంగా నేతలే అన్నారా? నేతలే ఫైన్, నేతలు. మరి శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంత వాసులకు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం, సంస్కృతి, అలాగే జీవన విధానం, కష్టపడితే చాలు సాయంత్రానికి ఏదో ఒకటి వస్తే బతకటానికి ఉంటే చాలు అనుకున్నటువంటి ఒక గొప్ప మనస్సులున్నటువంటి కష్టపడే జీవులున్నటువంటి ప్రాంతం. ఈ ఎన్నికల సందర్భంగా ఒక్క విషయం నరసింహులు, మన బీఆర్కే న్యూస్ వేదికగా ఒక నిజాన్ని చెప్పండి. ఆ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యం ఇప్పటి వరకు వహించినటువంటి పార్టీ నేతలు, ఏ పార్టీ అయినా సరే, ఇప్పటికి కూడా కొన్ని పట్టణాలకు వెళితే మురుగు కాలువల వాసన సిగ్గుపడేట్టు చేస్తోంది. అలాగే కనీసమైనటువంటి సదుపాయాలు లేనటువంటి ప్రాంతాలు, గ్రామాలు. అలాగే మరొక విషయం, మోస్ట్ ఇన్స్పైరింగ్గా మీరు చెప్పినటువంటి ఒక విషయం ఉన్నది. ఎండలో చెప్పులు ఉన్నా లేకపోయినా డోలీ అని అంటే చాలామందికి తెలియదేమో, జస్ట్ ఒక కర్ర మీద ఒక మూటలాగా ఒక మనిషిని పెట్టుకొని మోసుకుంటూ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. వైద్య సహాయం లేనప్పుడు, అలాగే అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి సాంప్రదాయం ఇంకా ప్రజలు అనుసరిస్తూనే ఉన్నారు. అంటే బాధాకరం కాదు? ఆఫ్టర్ 75 years ఈ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బాధ్యత కలిగినటువంటి ఓటర్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తర్వాత, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఫ్రమ్ దిస్ మినిట్ ఆన్వర్డ్స్ మనం వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుందాం. జర్నలిస్టులుగా అది మన బాధ్యత. ఎలాగైతే పవన్ కళ్యాణ్ కిడ్నీ బాధితుల గురించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఒక పరిష్కారం వైపు నడిపించారో దాన్ని మనం ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. ఒక పార్టీ నాయకుడిగా కాదు, బట్ ఒక సామాజిక పౌరుడిగా, ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఆయన చేసినటువంటి ప్రయత్నం. అలాగే బియర్ రిపోర్టింగ్, ఒక పొలిటికల్ రిపోర్టింగ్ అనే కాదు, బియాండ్ జర్నలిజం వీ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. ఆ బాధ్యత తీసుకునేటటువంటి పౌర సమాజంలో ఉన్నటువంటి సభ్యులుగా మీరందరినీ అభ్యర్థిస్తున్నా, మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నం, ముఖ్యంగా మీడియా అనంటే గౌరవాన్ని పెంచే ప్రయత్నం మనందరం కలిసేటటువంటి నేపథ్యంలో ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఎవరైతే అక్కడ అమాయక జనం మోసపోతున్నారో, ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో వాళ్ళందరి పక్షాన మనందరం నిలబడాలి అన్నది మీరు ఏ ఛానల్లో రేపు పనిచేసినా ఇక్కడే ఉన్నా, బట్ జర్నలిస్టుగా మాత్రం ఇదే దృక్పథం మీరందరూ కొనసాగించాలని ఆశిస్తూ. ఎస్, ధన్యవాదాలు నరసింహులు గారు. మరొక విషయానికి వద్దాం. సురేంద్ర, కడపకు సంబంధించి మరింత సమాచారం, మరింత తాజా సమాచారం ఆశిస్తున్నా. అలాగే
ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు పోటీ చేస్తున్నటువంటి మీ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అన్నటువంటి సమాచారం కూడా వస్తుంది. రాయలసీమకు సంబంధించి, మీ పక్కనే ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఆర్ అనంతపూర్కు సంబంధించి మొత్తం ఆ ప్రాంత రాజకీయం చూసినప్పుడు ఉద్రిక్తత కంటే ఒక ఉద్యమ స్వభావం, అంటే ఓటు వెయ్యాలి ఎలాగైనా అన్నటువంటి స్వభావం కనపడినటువంటి మార్పు ఏదైనా గమనించారా? ఎస్, తప్పనిసరిగా గత ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి ఓటు మీద చైతన్యం కలిగింది. తప్పనిసరిగా ఓటేసి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి, అలాగే తమకు అభివృద్ధి చేసే విధంగా మనకు లోకల్గా ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి అన్న ఆలోచనకైతే ప్రతి ఓటరు వచ్చినట్లుగానే అర్థమవుతోంది. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ సరళిని ఒక్కసారి గమనిస్తే ఉదయం 7 గంటల నుంచి కూడా వయస్సుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి రావడం, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నటువంటి విషయాన్ని అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని, ఎండల తీవ్రతతో మరీ ఎండలు పెరిగిపోతే వృద్ధులు కాస్త ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు కూడా వెంటనే వచ్చేసి వాళ్ళ ఓటును వినియోగించుకోవాలని వాళ్ళు చూపుతున్నటువంటి ఆసక్తి అయితే మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అంటే కరోనాతో బాధపడినటువంటి వ్యక్తులు కావచ్చు, వయోభారం మీద పడినటువంటి వ్యక్తులు కావచ్చు, తప్పనిసరిగా ఓటును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించొద్దు. తప్పనిసరిగా మనం ఓటు వేయాలి, మన నాయకుడిని గెలిపించుకోవాలి. అంటే అది ఎవరైనా కావచ్చు, తనకు నచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్న విషయాన్ని అయితే బయట ఉన్నటువంటి ప్రతి ఓటరు సంకేతాన్ని అయితే చాలా బలంగా పంపిస్తున్నారు. ఇటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటు కడప జిల్లాలో ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది కాబట్టి రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండబోతున్నాయి. కడపలో ఏం జరగబోతోందో అన్న కోణంలో ప్రతి ఒక్కరు ఆలోచించడానికి ప్రత్యేక పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే అన్నా చెల్లెల మధ్యనే ఒక యుద్ధం నడవబోతోంది. ఎందుకంటే ఒక రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తులు కుటుంబాన్ని సైతం రాజకీయంలోకి నెట్టడము, అలాంటి పరిస్థితులు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము, ఈరోజు రాజకీయ వేదికగా కుటుంబాన్ని తీసుకురావడంలో కూడా చాలా ఓటర్లు కీలకంగా మారబోతున్నారు. ఇక్కడ తప్పనిసరిగా ఈ యుద్ధంలో మన పాత్ర కీలకం కావాలని ఓటర్లు డిసైడ్ అయినటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. ఎస్ సురేంద్ర, ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి విశ్లేషణకు వెళితే ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నటువంటి నిర్దేశకులుగా ఆ ప్రాంత ఓటర్లను ప్రధానంగా చెప్పుకుంటాం. అలాగే ఇటీవల కొన్ని విశ్లేషణలు మనం విన్నప్పుడు ఐ డోంట్ లైక్ టు మెన్షన్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. కారణం ఏంటంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్నటువంటిది అప్రస్తుతం. మనం అలా మాట్లాడడం జరిగితే మనము బాధ్యత తీసుకుంటే, మరి మనం ఓడిపోతాడు అన్నటువంటి వాడు ఓడిపోకుండా గెలిస్తే చెప్పినటువంటి వాడి బాధ్యత ఏంటి? చెప్పేటటువంటి తత్వం వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏంటి? ఇక్కడ మనము తెలుసో తెలియకో, లేదు తెలిసే కేవలం ఒక వ్యాపార కోణంతోనే వీడు గెలుస్తున్నాడు, వాడు ఓడిపోతున్నాడు అని అంటే గెలిచేవాడి దగ్గర ఏదైనా తీసుకునే అవకాశం లేదంటారా? నిజం చెప్పండి, బాధ్యతగా ఆలోచించండి. మీడియాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాట్ ద బిజినెస్ యూ హ్యావ్, పలానా వాడు గెలుస్తాడు, పలానా వాడు ఓడిపోతాడని ఎన్నికల సందర్భంగా ఒకరోజు ముందుగా మీరు ఇచ్చేటటువంటి వివరణల వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? బాధ్యత ఉన్నవాడు చేయాల్సిన పనేదా? అలాగే మీరు ప్రేరేపించట్లేదా? మీరు నిరుత్సాహపరచట్లేదా? కొంతమందిని బాధ్యత లేకుండా బాధించట్లేదా? దీని విశ్లేషణ పేరుతోటి ఒప్పేసుకుందామా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఎవరు ఎలాంటి విశ్లేషణలు ఇచ్చినా ఓటర్లు మాత్రం మీ నిర్ణయం మీరు తీసుకోండి, మీ బాధ్యత మీరు నిర్వహించండి. అందులో భాగంగా ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ప్రాంతంగా ఓటర్లుగా చెప్పుకుంటాం. ఆ చెప్పుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మా కరస్పాండెంట్ సురేష్ ఏం చెప్తారో విద్దాం. సురేష్. సురేష్, గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సార్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఇక్కడ రాజకీయ చైతన్యం కలిగినటువంటి
తెలివైనటువంటి ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జయాపజయాలు విజయాలు ఇవన్నిటి కూడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంత చైతన్యవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ చూసుకుంటే గత 2019 ఎన్నికలను గమనించుకుని ఇప్పుడు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు గమనించుకుంటూ చూస్తూ ఉంటుంటే ఈరోజు ఉదయం 7 గంటలకు ముందుగానే అనేక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటానికి తమకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకుంటానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతోటి ముందస్తు ఆలోచనతోటి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పరిస్థితి అయితే మనకి కనపడుతూ ఉన్నది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ప్రత్యేకంగా మహిళలు కూడా పెద్ద మొత్తంలో వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా బారులు తీరి ఏమైనా తాము మనసులో అనుకున్నటువంటి నాయకుడిని ఎన్నుకునేందుకు బారులు తీరైన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఉమ్మడి అంటే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే కాకినాడ జిల్లా కావచ్చు, ఏ జిల్లాకు సంబంధించి అయినా ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అంశాల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఉంటాయి. అందులో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాయే ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తూనే ఉంటుంది అంటారు. ఇక్కడ ఎన్నైతే సీట్లు సాధించుకుంటారో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది అనేది కూడా ఒక నానుడి అయితే ఉన్నది. అలాంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బలాలు ఏ రకంగా ఉన్నా ధీటుగా ఉభయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ హోరాహోరీగా తమ ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహించుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఓటరు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక గమనిస్తున్నటువంటి రాజకీయ పరిణామాలను కానీ, అలాగే రాజకీయ అంశాలు కానీ, తమ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అంశాలు కానీ, అదే తమ అవసరాలను ఏ రకంగా తీర్చే నాయకుడైతే తమకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకుని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక ముందస్తుగా ఒక అంచనాకైతే వచ్చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళందరూ కూడా తమ ఉదయం అంటే 7 గంటలకి పోలింగ్ కేంద్రాలు గంట ముందే చేరుకుని బారులు తీరే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా యువతను చూసుకుంటే యువత కూడా ఓటు హక్కును వినియోగించుకుంటాక మొట్టమొదటిసారిగా కూడా ఓటు హక్కును సాధించుకుని తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా ఇక్కడ యువత కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు తమ వంతు వస్తుందో ఓటు వేసి తమ నాయకుడిని ఎన్నుకుందాం అనే కోణంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసుకుంటే మహిళలు ఎక్కువ శాతంగా దాదాపు 24 లక్షల మంది వరకు మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిలో ముందంజలో మహిళలే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ రకంగా చూసుకుంటే మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొనటం, ఇక ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ దాదాపు 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల ఎండ తీవ్రత ఉన్నా కూడా తాము ఎన్నుకున్న నాయకుడిని తమ మనసులో నిర్దేశించుకున్న నాయకుడిని ఎన్నుకోవడానికి అని చెప్పి ఓటింగ్ వేసి తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని తమ నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నంలో ఇక్కడ బారులు తీరిన పరిస్థితి అయితే కనపడుతుంది రాజేంద్ర సార్. ఎస్, అలాగే ఇటీవల కొన్ని విషయాలు గమనించినప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కారుల్లో, బస్సుల్లో, ట్రైనుల్లో ఎలా వీలైతే అలా ప్రయాణం చేసి ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినటువంటి తెలంగాణ, హైదరాబాదు వాసులు కావచ్చు, అలాగే బెంగళూరు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, జనం ఓట్లేయటానికి ఉత్సాహంగా బాధ్యతగా పరిగెత్తుకుంటూ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అన్నటువంటి వార్తలు వింటున్నాం. అది నిజమనిపిస్తోందా? వచ్చిన వాళ్ళందరూ ఓటర్లుగా ఉత్సాహంగా బాధ్యతగా నిలబడడానికే వచ్చారన్నటువంటి వాస్తవం కనపడితే మాత్రం నిజంగా గౌరవించాలి, అలాగే ప్రోత్సహించాలి, అభినందించాలి కూడా. ఎలా ఉంది మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి వాతావరణం? పక్క నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? సమాచారం ఉందా? ప్రస్తుతానికి చూసుకుంటే గత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఎలక్షన్కి ఇంకా ఈ రోజు ఎన్నికలకు సంబంధించి 2 రోజుల నుంచే కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, అలాగే పనులు లేకపోవడంతో అనేక మంది వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి పంట నష్టాలతో అయితేనేమి ఉద్యోగ అవకాశాలు లేని యువత కూడా అనేక రాష్ట్రాల్లోకి, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏమైనప్పటికీ కూడా ఈసారి తమ భవిష్యత్తును నిర్ణయించుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలనే ఉద్దేశంతో
ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవటానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వేలాది రూపాయలు ప్రయాణ ఖర్చులు భరించి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి నిదర్శనంగా దాదాపు ఇప్పటికి 43% ఓటింగ్ అనేది నమోదైంది. ఇంకా ఇప్పటికీ కూడా భోజనానికి కూడా లేకుండా బారులు తీరిన పరిస్థితి అయితే ఇక్కడ ఓటర్లను మనం గమనిస్తే, విజువల్స్లో గమనిస్తే ఓటర్లు అందరూ కూడా బారులు తీరి ఉన్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ క్యూ లైన్లో నుంచి కూడా కదలకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇదవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఏంటంటే మందకొడిగా పోలింగ్ ప్రక్రియ అనేది మందకొడిగా సాగుతుంది. అనేక మంది వృద్ధులు కానీ, అలాగే యువత కానీ, అలాగే నడి వయస్కులకు సంబంధించిన కానీ, మహిళలు కానీ ఎక్కువగా ఈ క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి దాదాపు 3 గంటల నుంచి కూడా అలాగే ఉన్న మధ్యాహ్న సమయం కావస్తున్న భోజనానికి కూడా వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ నాయకుడిని ఎన్నుకోవాలి, తమకు అనుకూలమైన రాజ్యాధికారాన్ని సాధించుకోవటానికి, తమకు అనుకున్న నాయకుడిని ఎన్నుకోవటానికి ఇక్కడ బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ, అదేవిధంగా కాకినాడ జిల్లాలో కానీ ఇదే విధమైన వరబడి ఎక్కువగా మహిళలు ముందంజగా వచ్చి ఓటింగ్లో పాల్గొనడం అనేది ఈ ఎలక్షన్లోనే మనం ప్రత్యేకంగా చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. సురేష్, మనం అనుకున్నట్టుగా మహిళా ఓటర్ల యొక్క శాతం ఆంధ్రప్రదేశ్లో 7 లక్షలకు పైగా ఉంది పురుషులతో మనం కంపేర్ చేసినప్పుడు. అలాగే ఒక్కసారి చరిత్రలోకి వెళదాం. 3-4 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మహిళల్లో ఉన్నటువంటి ఒక ఉద్యమ తత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు వచ్చింది. అలాగే ఒక గుర్తింపు వచ్చింది. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రాలు కూడా ఇక్కడ మహిళలు చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు, లేదా చైతన్యం కావచ్చు, లేదా ప్రభుత్వం మీద వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, ఎప్పుడైనా ప్రజలు కానీ, మీడియా కానీ పాలకపక్షం మీద కొన్ని డిమాండ్స్ని ముందు పెడతాయి. ఆ డిమాండ్స్ అనేవి మన హక్కు, అలాగే బాధ్యత. మీడియా చెప్పాల్సిన అంశం ఎప్పటికప్పుడు పొగుడుతూ ఉండటం కాదు, కొన్ని విషయాలను విశదీకరించి ఇదిగో ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ మోసం జరుగుతున్నది, ఇక్కడ అవినీతి జరుగుతుంది అన్నటువంటి ఎత్తి చూయించటం మన బాధ్యత. అది విమర్శించాలి అన్నటువంటిది ధోరణి కాదు, మన బాధ్యతను తెలియజేయటం. అలాగే ముఖ్యంగా మహిళలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మహిళలు ఇవాళ ఓటింగ్ శాతం పెరిగితే, వాళ్ళ అభిప్రాయాల్ని ప్రత్యేకించి తెలియజేస్తే, నిలబడితే, వాళ్ళు ఆశించిన ప్రభుత్వం ఏంటో మనము రేపు చూడగలిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రజల మనసు, ముఖ్యంగా ఓటర్ల యొక్క మనసు తెలుసుకునే పరిస్థితి కూడా మనకు ఉంటుంది. ఎప్పటికప్పుడు మన ధోరణే కాదు, జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తూ వాటి మీద కూడా కొంత చర్చనీయాంశంగా విషయాలను చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక మరొకటి, మీ జిల్లాకు సంబంధించి మోస్ట్ సెన్సిబుల్గా ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. తొడగొట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. స్వపక్షం విపక్షం అనేది ఏమి లేదు, పాలకపక్షం విపక్షం రెండిట్లో కూడా కొంతమంది సీట్లు రాని వాళ్ళు కూడా సొంత పార్టీకే ప్రమాదకరమైనటువంటి ప్రవర్తన చూయించారు. ఈ నేపథ్యంలో మరి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం ఆయా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉత్సాహంగా పనిచేస్తున్నారా, ఓటర్లు నిలబడుతున్నారా? ఏదైనా అలాంటి సమాచారం ప్రత్యేకించి మీ దగ్గర ఉంటే చెప్పండి. ఇఫ్ దేర్ ఈజ్ నో సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నో రిగ్రెట్స్. వాట్ టు సే? అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే రాజకీయాలు అనేది ఉభయ పార్టీలకు సంబంధించి అటు అధికార పక్షం అయితేనేమి, ఇటు ప్రతిపక్షానికి సంబంధించిన అయితేనేమి, రాజకీయాలు అనేవి ఎన్నికల సమయంలోనూ రాజకీయాలు అనేవి జరుగుతాయి. అయితే టిక్కెట్లు ఆశించి భంగపడిన వాళ్ళు కూడా ఆయా కూటమికి సంబంధించి అయితేనేమి, అలాగే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితేనేమి వాళ్ళ అధిష్టానాలు చెప్పిన విధంగా నడుచుకునే పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా తెర వెనుక కూడా ఇక్కడ తమ ప్రాబల్యం తగ్గిపోతుందని ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు లోపాయికారిగా జరిగినప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఓటర్ అనేది ఈరోజు చైతన్యవంతమైనటువంటి చైతన్యవంతమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పురుషులు ఒక పార్టీలకి దగ్గరగా ఉంటూ వారు పార్టీ నాయకులతో తిరగటం కానీ, అలాగే అధికార పక్షం నుంచి అయితేనేమి, అలాగే ప్రతిపక్షం నుంచి అయినా పార్టీ నాయకులతో నడిచే పరిస్థితులు, ముఖ పరిచయాలు,
విజయాలు అలాగే పార్టీ సంబంధాలు అయితే ఉంటాయి. అయితే మహిళల వరకు చూసుకుంటా ఉంటే మహిళలు ఇంటి గృహిణులుగా ఉన్నారు, కొంతమంది ఉద్యోగస్తులుగా ఉన్నారు, కాంట్రాక్ట్ లేబర్స్గా పనిచేస్తున్నారు. ఏదైనప్పటికీ మహిళ అనేది ఇప్పుడు ఇంటి దగ్గర ఉండే మహిళ ఈరోజు సమాజంలో కూడా తన యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ స్వయం ఉపాధితోటి తను ఎక్కువగా తను స్వశక్తి మీద ఆధారపడే బతికే పరిస్థితి అయితే ఉన్నది. ఈ నేపథ్యంలో రాజకీయ చైతన్యం పురుషుల్లో కంటే ఎక్కువ మహిళల్లోనే ఉంది. మహిళలకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి నగరానికి అంశానికే వస్తే రాజమండ్రి చుట్టూ గోదావరి ఉన్నప్పటికీ కూడా మంచినీరు తాగే పరిస్థితి అయితే ఇక్కడ ఎవరికీ లేదు. అందరూ మినరల్ వాటర్స్ తెచ్చుకుంటారు, ప్యూరిఫైడ్ వాటర్ తెచ్చుకుని క్యానల్స్తో తెచ్చుకుని తాగే పరిస్థితి ఉంది. అనేక దశాబ్దాలుగా ఈ సమస్యగానే ఉంది. ఇక్కడ నల్లా ఛానల్ బాగు చేస్తామని చెప్పి సురక్షితమైన మంచి కలుషితం లేని మంచినీరుని అందిస్తామని నాయకులు అయితే వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు. అలా అధికార పార్టీలో ఉన్న నాయకులు చేశారు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గతంలో కూడా చేసిన పరిస్థితి ఉన్న సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అయితే ఇప్పుడు నిర్దిష్టంగా ఇటు కొంతమంది ఇచ్చినటువంటి రాజకీయ నేతలు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా నల్లా ఛానల్ యొక్క బాగు చేస్తాము, అలా గోదావరి నీరు తాగటానికి అనుకూలంగా కలుషితం లేకుండా మంచినీరుని అందిస్తామని చెప్పేసి ప్రచారం చేశారు. అది ప్రజలు విశ్వసించిన పరిస్థితుల్లో అయితే ఆ నాయకుడి మీద నమ్మకం ఉంటే ఇక్కడ ఓటింగ్ సరళిలో వారికి అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి. లేని పక్షంలో రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడే వాగ్దానాలు చేస్తారు. ఆ రకంగానే ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి ఓటు వేయాలా లేదా తమ అనుకూల వ్యక్తికి ఓటు వేయాలి. ఎస్ సురేష్, ముఖ్యంగా మంచినీటి సమస్య గోదావరి పక్క నుండే తాగునీటికి కరువుతో బతకాల్సిన పరిస్థితి ప్రాంతవాసులకు ఉంది అన్నది ఇది ఒక కఠిన సత్యం. అలాగే తెలంగాణ ప్రాంతం చూస్తే నల్గొండ ప్రాంతం, అక్కడ పక్కనే కృష్ణానది ఉంటుంది. కానీ దశాబ్దాలుగా అక్కడ మంచినీరు దొరకనటువంటి పరిస్థితుల్లో ఫ్లోరైడ్ నీళ్లు తాగి అనేకమైనటువంటి రుగ్మతలకి చేతులు కాళ్ళు వంకర్లు తిరిగి దారుణమైనటువంటి ఒక జీవన విధానంలో అక్కడ నరకం అనుభవిస్తున్న పట్టించుకోనటువంటి రాజకీయం దశాబ్దాలుగా చూసాం. కానీ ఈ మధ్యకాలంలో కొంత మార్పు వచ్చింది. కొంత అక్కడ ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టే పరిస్థితి కూడా చూసాం. రాజమండ్రి నగరం, ముఖ్యంగా రాజమహేంద్రవరం చరిత్ర చూస్తే అద్భుతం, అమోఘం. కానీ మీరు చెప్తున్నటువంటి వాస్తవం చూస్తే అవమానం, అసహనం, అసహ్యం. ఇలాంటి రాజకీయం మారాలి, ఇలాంటి పరిస్థితులను బాధ్యతగా స్వీకరించాలి అని అంటే కూడా ఒక చిన్న ఫెసిలిటీ ఉన్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎక్కడైతే ఏ పట్టడానికైతే మంచినీళ్ల సదుపాయం ఉండదో రూపాయి మీరు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మంచినీళ్లు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా పట్టణాలలో మంచినీటి వసతి కల్పించలేనటువంటి నిర్లక్ష్యం ఉంటే ప్రజలు ఆలోచించాలి. చూద్దాం. అలాగే మరొక ఇన్స్పైరింగ్ థింగ్ కూడా మీరు చెప్పారు సురేష్. మహిళలు మీ ప్రాంతంలో మర్యాదలు ఎక్కువ ఉంటాయి, సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయి. సహజంగా పని లేనిదే బయటికి రాని మహిళల శాతం ఎక్కువ ఉంటుంది. ఉద్యోగస్తులు కేవలం ఉద్యోగం కోసం బయటకు వస్తారు. మహిళలు వాళ్ళ గృహానికి సంబంధించిన పనుల మీద ఉన్నప్పుడు బయటకు వస్తారు. అట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తా. మహిళలకు ఉన్నటువంటి అంకిత భావం ఏమిటి అనంటే, ఇంత సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఆ కుటుంబానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం వచ్చినప్పుడు, బాధ కలిగించినప్పుడు, ఒక అవసరం పెరిగినప్పుడు ముందుగా బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రమే. ఇది నిర్వివాదాంశ అంశం. అలాగే ప్రపంచంలో మహిళలను పెంచేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సింది పోగా ట్రోలింగ్స్లో వాళ్ళని అవమానించటం, ఉత్సాహంగా బాధ్యతగా ముందుకొచ్చినటువంటి వాళ్ళను వెనక్కి నెట్టేటటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని బద్దలు కొట్టాలి అని అంటే మరొకసారి మనము ఈ ఎన్నికల సందర్భంగా ఓటర్స్ అందరినీ అభ్యర్థిస్తున్నాం. మీలో మార్పు రావాలి అని అంటే ఏదో ఒకటి, ఆఫ్కోర్స్ మీలో బాధ్యత పెరగాలి అని అంటే మార్పు కంటే కూడా జరగబోయేటటువంటి ప్రమాదాలు గుర్తించమంటున్నా, నష్టపోతున్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించమంటున్నా. కేవలం మీరు ఓటు వేస్తే సరిపోదు, ఓటు ఎవరికి వేస్తున్నామన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఓటు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఓటు వేసిన తర్వాత కూడా నాయకుడు మీ పక్షాన నిలబడకపోతే, వాళ్ళ అవినీతిని ఎండగట్టకపోతే, వాళ్ళ
కార్యకలాపాలు ప్రజలకు సంబంధించి సహాయకారిగా లేకపోతే మీడియాతో పంచుకోవటం కూడా మీ బాధ్యతగా భావించమంటున్నా. కోర్స్ చాలామంది అడుగుతారు మీడియాకి మరి బాధ్యత ఉందా అని. నిజమే, మీరేస్తున్న ప్రశ్నలో చాలా సత్యం ఉంది. కానీ అన్ని మీడియా సంస్థలు అలా లేవు. మీడియా కూడా సమాజంలో ఒక భాగమే. అవినీతి మరక అంటున్నటువంటి పరిస్థితి ఉండదు, అంటుతుంది. అలాగే అవినీతి పరులు కూడా మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్స్ అట్ ద సేమ్ టైం కొన్ని మాఫియాలు కూడా మీడియా మీద ఆధిపత్యం తెచ్చుకున్నాయి, మీడియాలో ప్రవేశం కల్పించుకున్నాయి. దానివల్ల వచ్చే విష పరిణామాలు ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టాయి. కాబట్టి మీరేసే ప్రశ్న, మీరు చేస్తున్నటువంటి ఆలోచన నిజం, అందులో నాకేం సందేహం లేదు. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. మొత్తం భారతదేశంలో మీరు గమనిస్తే ఒకే ఒక్కడు మహాత్మా గాంధీ. ఇన్ని కోట్లున్నటువంటి ఈ దేశ స్వాతంత్రానికి నిలబడినటువంటి ఒకే ఒక నాయకుడు, ఒక్క నాయకుడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ప్రధానంగా గాంధీ మహాత్మా అని మనం చెప్పుకుంటాం. మరి ఒకడేగా, ఆ ఒకడు మీరెందుకు కాకూడదు? అలాగే ఇవాళ ఉన్నటువంటి సామాజిక అంశాలపై మీరు స్పృహ పెంచుకొని ఎవరితో పంచుకోవాలో, ఎవరికి తెలియచేయాలో, ఎవరెవరిని ముందుకు నడిపించాలో అన్నటువంటి బాధ్యత మీరు తీసుకోగలిగితే మీరే కదా ప్రధానమంత్రి కంటే, రాష్ట్రపతి కంటే, ఈ దేశంలో మనము పూజించే భగవంతుడి కంటే మిమ్మల్ని మించినటువంటి గొప్పవాళ్ళు ఎవరుంటారు? ఆలోచించండి. ఎన్నికల సందర్భంగా ఓటు వేయాల్సిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆర్థిక నేరస్తుల కంటే, హంతకుల కంటే, నీచమైన సంస్కృతి ఉన్నటువంటి క్రూర మృగాల కంటే కూడా తక్కువగా చూడాల్సిన పరిస్థితి ఉందంట. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. కారణం, ఈ దేశ భవిష్యత్తు అని అంటే మీ భవిష్యత్తే, మీ పిల్లల భవిష్యత్తే. మీ భార్య భద్రతంగా ఉండాలంటే, మీ అమ్మ గౌరవంగా కాపాడబడాలంటే, అలాగే మీ హక్కులు నిలబడాలంటే, మీరు జనజీవనంలో ఒక ప్రశాంతమైనటువంటి, ఒక సాంప్రదాయబద్ధమైన, ఒక సంస్కృతిపరమైనటువంటి జీవన విధానం కొనసాగించాలనంటే అది మీ చేతుల్లో ఉంది, మీ ఓటు హక్కులో ఉంది, మీ బాధ్యతలో ఉంది. కాబట్టి ముందుకు రమ్మంటున్నా. అలాగే సురేష్ గారు, ముఖ్యంగా మీరు చెప్పినటువంటి అంశాల్లో ఇవాళ ఓటు వేయడానికి అత్యధికంగా మహిళలు ముందుకు వచ్చారు అన్నటువంటి పరిస్థితి గమనించిన తర్వాత వాళ్ళందరికీ నమస్కరించకుండా ఉండలేం. అమ్మా, ఒక మాట ఉన్నది, 9 నెలలు పెంచిన తల్లికి పాలించడం తెలీదా అన్నటువంటి ఒకే ఒక వాక్యం. మీరందరూ నిలబడితే ఈ దేశ భవిష్యత్తు నిలబడుతుంది అన్న నమ్మకం మాకుంది.